హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి గత క్లాస్లో చెప్పుకున్నామండి. అదే అంకగణితం. అంకగణితానికి సంబంధించి అంకగణితంలో మనకు నిష్పత్తి అనుపాతము, శాతాలు, లాభ నష్టాలు, కాలం పని, కాలం దూరం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు టెట్కి డిఎస్సికి చాలా ఇంపార్టెంటు. పరీక్షలు అనేవి దగ్గరలో ఉన్నాయి. మీరు ఎంత మంచిగా ఛానల్ని ఫాలో అయితే మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తా అండి. మ్యాథ్స్ని ఏదైతే మీకు భయం అనేది ఉంటుందో దాన్ని మన ఛానల్ చూస్తే కొద్దిగా ఫ్రీ అయిపోతారు. మ్యాథ్స్ అనేటటువంటి భయం పోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం గత క్లాస్లో నిష్పత్తి అంటే ఏంటి, అనుపాతం అంటే ఏంటి, కొద్దిగా బారు వడ్డీ వరకు చూసుకున్నాం. ఈరోజు ఏమంటే చక్రవడ్డీ గురించి నేర్చుకుందాం. చక్రవడ్డీ అంటే చాలామందికి అంటే ఎంత మ్యాథ్స్ వచ్చినా కానీ చక్రవడ్డీ దగ్గర మనకు జనరల్గా చక్రవడ్డీ గురించి తెలిస్తే మనకు తెలిసినటువంటి ఫార్ములా, చక్రవడ్డీ యొక్క మొత్తం అనేది P(1+R/100)n. ఇది మనకు తెలిసినటువంటి చక్రవడ్డీ ఫార్ములా అండి. మొత్తం కనుక్కోవడానికి దీని నుండి పి అనేది అసలు అవుతుంది. ఈ మొత్తం వస్తే మళ్ళీ అసలు నుండి దీన్ని తీసేస్తే మనకు వడ్డీ అనేటటువంటిది తెలుస్తుంది. ఓకే, అయితే నేను చెప్పేది ఏమంటే ఇలా కాకుండా అసలు ఫస్ట్ చక్రవడ్డీ అంటే ఏంటి? చక్రవడ్డీ అంటే ఏం లేదండి, వడ్డీ మీద వడ్డీ అండి. చక్రవడ్డీకి బారు వడ్డీకి ఉన్నటువంటి తేడా, బారు వడ్డీ అనేది ఒక సంవత్సరానికి ఒక వడ్డీ రేటుని నిర్ణయిస్తే అది ఎన్ని సంవత్సరాలైనా ఆ వడ్డీ అనేది సమానంగానే ఉంటుంది. అదే మనం చక్రవడ్డీకి వస్తే వడ్డీ అనేది పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరానికి పడినటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీని కలుపుకొని మళ్ళీ వడ్డీ పడుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, వడ్డీ మీద వడ్డీ. ఫర్ సపోజ్ చూడండి, ఒక 10,000 రూపాయలు మనం తీసుకున్నాం అనుకోండి. 10,000 రూపాయలని 5% చొప్పున, 10,000 రూపాయలని 5% చొప్పున, 10,000 రూపాయలని 5% చొప్పున నేను ఒక 3 సంవత్సరాలకు తీసుకున్నాను అనుకోండి. 3 సంవత్సరాలకు తీసుకుంటే మనకు అయ్యేటటువంటి బారు వడ్డీ అనేది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. జాగ్రత్త వినండి, ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఓకే, 10 సంవత్సరాలకి ఒక సంవత్సరానికి 5% వడ్డీ అండి. 10 సంవత్సరాలు ఒక 5% వడ్డీ అంటే 10,000కి 5% వడ్డీ అంటే 10,000 × 5/శాతం తీసేయడానికి 100 అని రాస్తాం. లేదా 5% విలువ 1/20 అని ఆల్రెడీ గత క్లాస్లోనే చెప్పుకున్నాం. 5 1 5 20లో 0 క్యాన్సిల్ అవుతుంది. 2 5లో 10, 500. లేదా 10,000కి 5% అనేది 500 అని డైరెక్ట్ కూడా మనం రాసుకోవచ్చు. బారు వడ్డీ ప్రకారము మొదటి సంవత్సరం 500 వడ్డీ పడ్డదండి మనకు. వడ్డీ అనేది ఇక్కడ ఫిక్స్. సెకండ్ ఇయర్ కూడా 500 వడ్డీ పడుతుంది మనకు. థర్డ్ ఇయర్ కూడా 500 వడ్డీ పడుతుంది. ఇది ఎక్కడ సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ ప్రకారం. అదే చక్రవడ్డీకి వస్తే ఫస్ట్ ఇయర్ సేమ్ అండి. ఫస్ట్ ఇయర్ 10,000 రూపాయలే ఉంది, 5% తోటి ఫస్ట్ ఇయర్ మనకు 500 రూపాయల వడ్డీ పడుతుంది. కానీ సెకండ్ ఇయర్కి రాగానే ఇక్కడ ఫస్ట్ ఇయర్లో బారు వడ్డీలో 10,000 రూపాయల పైనే వడ్డేసినాం. సెకండ్ ఇయర్ కూడా 10,000 రూపాయల పైనే వడ్డేసినాం. థర్డ్ ఇయర్ కూడా 10,000 రూపాయల పైనే వడ్డేసినాం. కానీ చక్రవడ్డీకి వచ్చినప్పుడు మనం చేసేది ఏమంటే, చక్రవడ్డీలో ఎందుకు సామాన్యుడు బాగా లాస్ అవుతాడు, చక్రవడ్డీ తీసుకుంటే ఎందుకు ఇంత లాస్ వస్తుందంటే, సెకండ్ ఇయర్కి రాగానే ఈ 10,000కి 10,000తో పాటు ఫస్ట్ ఇయర్ పడినటువంటి 500లకు కలుపుకొని, అంటే 10,500 రూపాయలకి మనం 5% వడ్డేస్తాం. అప్పుడు క్యాన్సల్. 2 5లో 2 2 4, మళ్ళీ 5లో. ఇక్కడ చూడండి 525 రూపాయలు వడ్డీ పడ్డదండి సెకండ్ ఇయర్.
సెకండ్ ఇయర్ అయినటువంటి వడ్డీ 525 రూపాయలు. మరి సెకండ్ ఇయర్ ఇక్కడ 500 ఉండే, ఇక్కడ 25 రూపాయలు పెరిగింది. ఆ 25 రూపాయలు పెరగడం అనేది దేంతో పెరిగిందంటే ఈ 500 రూపాయలకు పెరిగిందండి. అంటే 500 యొక్క 5% విలువ 25. 500 యొక్క 5% విలువ 25. చూడండి, 500 ఇంటూ 5% కాబట్టి 5/100 రాసుకుంటాం. 0 0 క్యాన్సల్. 5 5ల 25. పెరిగినటువంటి 25 రూపాయలు అనేటివి ఈ 500లకు కూడా వడ్డీ పడ్డది. అదే థర్డ్ ఇయర్కి రాగానే ఏమవుతుంది చూడండి. థర్డ్ ఇయర్కి రాగానే ఆ 10,000కి ఈ 500 ఈ 525 మొత్తం కలుస్తాయండి. అంటే 11,025. 10,000 ఇవి 1000. 11,025 రూపాయలకి వడ్డీ పడుతుంది 5% చొప్పున. అప్పుడు ఇవి వచ్చేటటువంటి విలువతోటి ఈ వడ్డీ అనేది ఇంకా దీనికంటే పెరుగుతుందండి. అంటే ఇక్కడ దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది? బారు వడ్డీ అయితే ప్రతి సంవత్సరం కూడా వడ్డీ అనేది సమానంగా ఉంటుంది. ఒక సంవత్సరానికి వడ్డీని ఏదైతే ఎంత శాతంతో అయితే నిర్ణయిస్తామో అదే శాతంతో ఎవ్రీ ఇయర్ బారు వడ్డీ వసూలు చేస్తారు. అదే చక్రవడ్డీకి రాగానే వడ్డీ మీద వడ్డేస్తున్నాం. ఫస్ట్ దాని మీద వడ్డేసినాం, నెక్స్ట్ ఈ వడ్డీ మీద వడ్డీ కలిపి ఇదైంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 500 తర్వాత ఈ 25కు మళ్ళీ 5% కలుపుకొని మళ్ళీ 5% కలుపుకుంటే 1.25. 25 ఒక 125 కాబట్టి మళ్ళీ 526.25 రూపాయలు అవుతుందండి. అంటే ఏమవుతుంది? దీని మీద వడ్డేసినాం, మళ్ళీ ఈ వడ్డీ దీంట్లో వచ్చింది, ఈ వడ్డీ దీంట్లో వచ్చింది. అంటే 26 రూపాయలు, మళ్ళీ 500 కూడా మళ్ళీ 25. 551.25 రూపాయలు అవుతుందండి. ఎప్పుడైతుంది? ఈ 500 25 రూపాయలు ఇస్తాం, మళ్ళీ 500 25 ఇస్తాం, ఈ 25 రూపాయలది ₹1.25 ఇస్తాం. మొత్తం 551 రూపాయలు 25 పైసలు. ఇక్కడ 25 రూపాయలు, ఇక్కడ ₹51.25. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అండి. ఇవన్నీ కూడా మనకు చక్రవడ్డీలో మాత్రమే వడ్డేస్తుంది. బారు వడ్డీలో ఈ వడ్డీ అనేది వస్తలేదు. అంటే బారు వడ్డీకి చక్రవడ్డీకి ఉన్నటువంటి తేడా ఏమంటే బారు వడ్డీలో ఒకే రకమైన వడ్డీ ఉంటుంది, చక్రవడ్డీలో వడ్డీ మీద వడ్డేస్తూ పోతారు. మనం దీన్ని కనుక్కోవడానికే ఈ సూత్రంతో మనం కనుక్కోవచ్చు. ఇక్కడ పి అనేది అసలు అవుతుంది, ఆర్ అనేది వడ్డీ శాతం అవుతుంది, ఎన్ అనేది ఎన్నిసార్లు తీసుకుంటున్నారు అనేది. మరి చక్రవడ్డీలో మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏముంటుందంటే చక్రవడ్డీని సంవత్సరం మొత్తానికి కాకుండా 6 నెలలకు ఒకసారి లెక్క కడితే బారు వడ్డీలో కూడా అట్లనే వస్తుంది. 6 సంవత్సరం నరకి ఎంత అవుతుంది, 2 సంవత్సరాల నరకి ఎంత అవుతుంది, 2 సంవత్సరాల 3 నెలలకి ఎంత అవుతుంది. మరి ఇట్లా 3 నెలలు ఇచ్చినప్పుడు, 6 నెలలు ఇచ్చినప్పుడు, 9 నెలలు ఇచ్చినప్పుడు, మళ్ళీ 12 నెలలకు 12 నెలలు అంటే సంవత్సరం అయిపోతుంది. లేదా 8 నెలలు ఇచ్చిండ్రు అనుకోండి, అప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలి? 3 నెలలు ఇచ్చినప్పుడు అయ్యేటటువంటి వడ్డీ కోసం మనం 3 నెలలు కావాలి, సంవత్సరంలో కావాలి కాబట్టి 1/4 తీసుకోవాలండి. అదే 6 నెలలు ఇచ్చినప్పుడు 6/12, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 1/2 అని తీసుకుంటాం. 9 నెలలు ఇచ్చినప్పుడు 9/12 కాబట్టి 3/4 అని తీసుకుంటాం. అదే 8 ఇచ్చినప్పుడు 8/12 కాబట్టి 2/3 అని తీసుకుంటాం. మరి ఈ రకంగా తీసుకున్నప్పుడే మనకు అంటే ఇక్కడ చూడండి, ఇది సంవత్సరం అయితే 4కి 4 భాగాలు తీసుకునేటోళ్ళం. 9 నెలలే కావాలంటే 4 భాగాల నుంచి 3 భాగాల వడ్డీ మనం వసూలు చేయాలి. అదే 8 నెలలు కావాలంటే మొత్తం 3 భాగాలు ఉంటే 2 భాగాల వడ్డీ వసూలు చేయాలి. అదే 6 నెలలు అయితే మొత్తంలోకి వెళ్ళి సగం, 2 వెళ్ళి 1 వసూలు చేయాలి. ఇది 25% వసూలు చేయాలి మనం శాతం పరంగా చెప్పుకుంటే. అంటే ఏమవుతుంది? ఇక్కడ 25%, 3 మంత్స్ అనేది, ఇది 6 మంత్స్ అనేది 50%, ఇది 75%, ఇది 66.66%. 2/3 అంటే 66.66%. 8 నెలలకు వడ్డీ వసూలు చేస్తే మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దీన్ని 3 నెలలకు వసూలు చేసినప్పుడు 1/4 అవుతుందని మీకు గుర్తుండాలి. లెక్కలు వచ్చినప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. 6 నెలలు వసూలు చేసినప్పుడు 1/2 అవుతుందని తెలవాలి. 9 నెలలది 3/4 అవుతుందని తెలవాలి. 8 నెలలది 2/3 అవుతుందని తెలవాలి. లేదు అప్పుడే ఈ శాతాలతోటే మనం వీటిని రాసుకున్నాం. ఆల్రెడీ గత క్లాస్లో వీటి గురించి అయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే మనం ఒకదాన్ని తీసుకొని, ఫర్ సపోజ్ నేనేం చెప్తున్నంటే ఒక 2,000 రూపాయలు ఉండే, 2,000 రూపాయలని సంవత్సరానికి
5% చొప్పున, సంవత్సరానికి 5% చొప్పున చక్రవడ్డీ ప్రకారం సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కడితే చక్రవడ్డీ ప్రకారము 2 సంవత్సరాల్లో అయ్యేటటువంటి చక్రవడ్డీ ఎంత మరియు మొత్తం ఎంత, చక్రవడ్డీ ఎంత మొత్తం ఎంత మనం అడుగుతున్నాం. మరి ఇది తెలవాలంటే మనకు తెలిసినటువంటి ఫార్ములా ప్రకారము A = P of 1 + R/100n అని రాస్తాం. అట్లా కాకుండా నేను చెప్పేది ఏమంటే మనకు సంవత్సరానికి 5% ఉంది, ఇది 2 సంవత్సరాలు తీసుకున్నాం అంటే 5%మే 5%కి లెక్క కట్టమన్నాడు. 2 సంవత్సరాలు తీసుకున్నాడు కాబట్టి 2 టైమ్స్ వస్తుంది. 5%ని ఇది మెథడ్ 1 అండి, ఇది మెథడ్ 1. మీకు 2 మెథడ్లలో చెప్తా, మీకు ఏది నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి. 5%ని మనం 1/20 రాస్తామని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు 20 అనేది అసలు అండి, ఇది P. 20 అనేది అసలు, ఇది సంవత్సరానికి దానికి వచ్చేటటువంటి వడ్డీ. ఇది నెక్స్ట్ ఇయర్కి ఇదే అసలు అయిపోతుంది కదా, అందుకే ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇయర్ మనకు 2 ఇయర్స్ కావాలి కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ 20 ఉండే అసలు వడ్డీ కలుపుకొని 20 ఉన్నది, ఈ 1ని కలుపుకొని 21 అయింది. సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ సేమ్ 5% వడ్డీ, ఈ 20 ఉన్నది 21 అయింది. అంటే దీని అర్థము ఇప్పుడు చూడండి, ఈ 2 ఇయర్స్ కాబట్టి ఇది సక్సెసివ్ మెథడ్ అండి, సక్సెసివ్ మెథడ్ అంటారు దీన్ని. అంటే వడ్డీ పెంచుకుంటూ పోతున్నాం కాబట్టి ఈ సక్సెసివ్ మెథడ్లో 20 × 20 20² 400, 21 × 21 441. ఇక్కడ ఇవేమొచ్చినాయి సార్, మరి ఈ 400 భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ 400 భాగాలు అనేటివి మీ అసలు అండి. 400 భాగాలు మీ అసలు, ఈ 441 భాగాలు అనేటివి మొత్తం ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత వడ్డీ కలుపుకొని. మరి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంది కదా, డిఫరెన్స్ 41 ఉంది కదా, 41 భాగాలు. ఈ 41 భాగాలే మనకు అయ్యేటటువంటి చక్రవడ్డీ, 41 భాగాలే మనకు అయ్యేటటువంటి చక్రవడ్డీ. ఇప్పుడు దీని ప్రకారం దీని సొల్యూషన్ చెప్తే ఈ 400 భాగాలు అసలు 2000కి సమానమైంది, 0 క్యాన్సల్, 4 1లో 4 5లో, అంటే ఒక భాగం విలువ 5, ఒక భాగం విలువ 5. ఇప్పుడు మనం 2 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత అవుతుంది, 441 × 5 చేస్తే 5 1 5, 5 4 20కి 0, చేతన్ 2, 5 4 22 22, 2205 రూపాయలు అవుతాయి. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో 41 అనేది 41 × 5 చేస్తే 205 రూపాయలు. ఈ 205 రూపాయలు అనేది మనకు చక్రవడ్డీ అండి. ఈ 205 రూపాయలు అనేది మనకు చక్రవడ్డీ. ఈ చక్రవడ్డీని కలుపుకొని మొత్తం అనేది 2200 అయింది. అసలు వాస్తవంగా అసలు అనేది 2000. మరి 400 అనేది ఎట్లా వచ్చింది, సక్సెసివ్ మెథడ్. ఏమవుతుంది, 5% అనేది పెరుగుతుంది కాబట్టి 20 నుంచి 21 అయింది. అట్లా ఎన్ని సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది కాబట్టి 2 సార్లు తీసుకున్నాం, మళ్ళీ 20 నుంచి 21 అయింది. 20 400, 21 441. ఇది మనకు అయ్యేటటువంటి చక్రవడ్డీకి సంబంధించింది. దీంట్లో ఈ డిఫరెన్స్ అనేది మనకు చక్రవడ్డీ అవుతుంది. ఇటు సైడ్ వచ్చేది టోటల్ 2 సంవత్సరాల తర్వాత మనకు వచ్చేటటువంటి అమౌంట్. ఇది మొదట ఉన్నటువంటి అమౌంట్ అంటే అసలు, ఇది P విలువ, ఇది A విలువ, ఇది చక్రవడ్డీ విలువ. చక్రవడ్డీ డిఫరెన్స్ అనేది చక్రవడ్డీ అవుతుంది. ఇది ఒక మెథడ్ అండి. ఈ మెథడ్ని మనం ఫాలో అవ్వచ్చు, ఈ మెథడ్. లేదా మెథడ్ 2. మెథడ్ 2 ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ 2000 మొదటగా ఉండే దీనికి 5% అంటే 1/20, 2 క్యాన్సల్, అంటే ఇది 100 రూపాయలండి. ఇది 100 రూపాయలు. నెక్స్ట్ మనకు ఎన్నిసార్లు, 2 సంవత్సరాలు కదా, 2 సంవత్సరాలు కాబట్టి ఇది ఒకసారి చేసినాం. నెక్స్ట్ వచ్చినటువంటి విలువకి ఈ 100 రూపాయలకి మళ్ళీ వడ్డీని 1/20 మళ్ళీ చేస్తే
2 5లో రైట్, ఇది 5 రూపాయలండి. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి ఇట్లా 2 సంవత్సరాలు లేదా 1 సంవత్సరాన్నే 6 నెలలకు ఒకసారి లెక్క కడుతున్నా కానీ 1 సంవత్సరం కూడా 6 నెలలకు ఒకసారి కడితే 2 సార్లు అవుతుంది, అంటే 2 టైమ్స్. ఇక్కడ తీసుకునేటటువంటిది 2 టైమ్స్ అయితే, 2 సార్లు అయితే, అప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి విలువల్ని, ఇక్కడ ఏవైతే విలువలు వస్తుందో దాన్ని 2 × 1, ఫస్ట్ దాన్ని ఇంటూ 2 చేసుకోవాలి, సెకండ్ దాన్ని ఇంటూ 1 చేయాలి. అప్పుడు ఇది 200, ఇది 5 రూపీస్, 205 రూపీస్ మనకు వచ్చేటటువంటి చక్రవడ్డీ. ఇక్కడ మనకి ఇంకోటి ఏం తెలుస్తుంది కొత్తగా అంటే, ఇక్కడ ఫస్ట్ ఏదైతే వచ్చిందో దీన్ని ఏ అనుకుందాం, సెకండ్ వచ్చిన దాన్ని దీన్ని బి అనుకుందాం. ఇక్కడ ఏ అనేది బారు వడ్డీ, అంటే దీంట్లో మనకు బారు వడ్డీ కూడా తెలిసిపోతుంది. ఏ అనేది బారు వడ్డీ. ఎందుకు బారు వడ్డీ అనేది ప్రతి సంవత్సరం సేమ్ ఉంటుంది, మారదు. 1 సంవత్సరానికి 100 అయింది, అట్లా 2 సంవత్సరాలకు 200 అయిపోయింది. ఇక్కడ 1 మాత్రం ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ 2తో ఎందుకు గుణించాలి సార్, ఇక్కడ 1తో ఎందుకు గుణించాలంటే 2 టైమ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినటువంటి 100 అనేది మనకు 2000 ఉంటే, ఫస్ట్ ఇయర్ 2000కి 5% తోటి 100 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇదే 2000కి 100 అవుతుంది. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం, దీనికి కూడా వడ్డేసి 100కి 5 రూపాయలు అవుతుంది. అంటే ఈ 100 మీద పడేటటువంటి వడ్డీ 1 సంవత్సరం మాత్రమే పడుతుంది. ఈ 100 మీద పడేటటువంటి వడ్డీ 1 సంవత్సరం మాత్రమే పడుతుంది కాబట్టి ఇంటూ 1 చేసినాం. ఇది 2 ఇయర్స్ పడుతుంది కాబట్టి ఇంటూ 2 చేసినాం. సార్ ఒకవేళ మరి ఇక్కడ 3 సంవత్సరాలు ఇస్తే, 3 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి 5ను కూడా మళ్ళీ 1/20 చేసి, మళ్ళీ 1/20 చేస్తాం. అప్పుడు వేయాల్సినటువంటి ఫార్ములా 331 అండి. అంటే ఫస్ట్ ఇక్కడ ఏ వాల్యూ వస్తుందో దాన్ని 3తో గుణించాలి, సెకండ్ టైం వచ్చేది కూడా 3తో గుణించాలి, థర్డ్ టైం వచ్చేదాన్ని 1తో గుణించాలి. ఎందుకు సార్ మరి 3 3 1 ఎందుకు కావాలి, 3 3 1 ఎందుకు అవుతుందంటే మీకు ఇది అర్థమైంది ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ 2 × 1 తీసుకున్నాం, 205 అయింది. మనం ఆ మెథడ్లో చేసిన, సక్సెసివ్ మెథడ్లో చేసినా కానీ మనకు 205 అయింది. ఒకవేళ ఇక్కడ 3 ఇయర్స్ ఇస్తే, ఇదే ప్రాబ్లంని 5% వడ్డీతోటి 3 సంవత్సరాలు ఇస్తే, అప్పుడు 3 సార్లు ఉన్నప్పుడు ఏం చేయాలి, 3 సార్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఫస్ట్ 2000 ఉండే, 2000ని ఫస్ట్ ఇయర్ ఏం చేస్తామండి, ఫస్ట్ ఇయర్ ఈ 2000కి వడ్డీ వేస్తాం. 2000కి 5% చొప్పున 100 రూపాయలు వడ్డీ అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్. ఇదే 2000కి సెకండ్ ఇయర్కి రాగానే ఏమవుతుంది, ఈ 2000కి వడ్డీ 100 రూపాయలు పడుతుంది. దీంతో పాటు దీన్ని కూడా వడ్డీ ఇస్తాం కదా, ఇది 5 రూపాయలు అవుతుంది. దీని వడ్డీ కూడా ఇస్తాం కదా సెకండ్ ఇయర్లో, అప్పుడు ఇది 100 రూపాయలు, మళ్ళీ అదనంగా ఈ 5 రూపాయలు. అందుకే మనకు 205 రూపాయలు 2 ఇయర్స్కి వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వెళ్తే, 3వ సంవత్సరంకి వెళ్తే, 3వ సంవత్సరం దేనికి వడ్డేయాలి, 3వ సంవత్సరం ఫస్ట్ దీనికి వడ్డేయాలి, 100 రూపాయలు. మళ్ళీ ఈ వడ్డీకి వడ్డేయాలండి, ఈ వడ్డీకి కూడా మళ్ళీ 3వ సంవత్సరం వడ్డీ పడుతుంది 5 రూపాయలు. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయింది, ఇప్పుడు దీనికి కూడా వడ్డేయాలి కదా, దీని వడ్డీ కూడా 5 రూపాయలు. మళ్ళీ ఈ 5 రూపాయలకు ఉన్నటువంటి వడ్డీ 5/20 చేస్తే 5 4 కాబట్టి 0.25 పైసా ఈ వడ్డీ ఇస్తామండి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 100 రూపాయలు ఎన్నిసార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది. అందుకే 3 ఇయర్స్ ఉన్నప్పుడు 100 × 3 చేయాలి. 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ సెకండ్ టైం పడ్డటువంటి 5 రూపాయలు ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 టైమ్స్ వచ్చింది. అందుకే ఇది కూడా 3, చివరికి వచ్చింది ఒక్కసారి వస్తుంది. అందుకే నేను ఏమంటున్నా, ఈ 2000కి ఫస్ట్ 1/20 చేస్తే 100 రూపాయలు అవుతుంది. మళ్ళీ 100కి 5% 1/20 చేస్తే 5 రూపాయలు అవుతాయి. మళ్ళీ 5కి 5% 1/20 చేస్తే 1/4 అంటే 0.25 పైసా అవుతుంది. అందుకే 2 ఇయర్స్ ఉన్నప్పుడు 2 ఇయర్స్ వస్తే ఇక్కడ వచ్చేటటువంటి విలువని ఇంటూ 2, నెక్స్ట్ ఇక్కడ ఒకటే విలువ వస్తుంది కాబట్టి ఇంటూ 1 చేయాలి, 2 × 1 చేయాలి. అదే 3 ఇయర్స్ వస్తే
ఇంటూ 3, దీని ఇంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి దాన్ని కూడా 3, ఈ చివరిగా వచ్చిన దాన్ని ఇంటూ 1. 1 2 3 3 1 2 3 3, ఇది 1 ఇదండి. అప్పుడు ఇదేమవుతుంది 300, ఇది 15 రూపాయలు, ఇది 0.25 రూపాయలు. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేది ఇది ఏ అనుకున్నాం, ఇది బారో వడ్డీ అండి. దాంట్లో కూడా ఫస్ట్ వచ్చింది బారో వడ్డీ. ఎందుకంటే ఈ వడ్డీ 100 100 100 100 100 100 మారదు. బారో వడ్డీ అనేది ఎవ్రీ ఇయర్ వడ్డీ అనేది సమానంగా తీసుకుంటామని చెప్పినాం. ఇది 300 అవుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ వచ్చేటటువంటిది ఇది ఇది ఇవి రెండు కలుపుకొని ఇది బి, ఇది సి, ఈ బి ప్లస్ సిలు కలిపి మనకు చక్రవడ్డీ అవుతుంది. బి ప్లస్ సిలు కలిపి చక్రవడ్డీ అవుతుంది. నెక్స్ట్ మనకు ఇలాంటి ప్రశ్ననే ఇచ్చి 2000 రూపాయలని సంవత్సరానికి 5% చొప్పున 3 సంవత్సరాలకు వడ్డీకి ఇస్తే దాంట్లో అయ్యే బారో వడ్డీకి చక్రవడ్డీకి తేడా ఎంత అని అడుగుతాడండి. బారో వడ్డీకి చక్రవడ్డీకి తేడా అడుగుతాడు. బారో వడ్డీకి సారీ అండి, ఇక్కడ చక్రవడ్డీ అంటే ఏ కూడా కలుపుకోవాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఎందుకంటే ఇది కూడా చక్రవడ్డీలో భాగమే కదా ఈ 300 కూడా. ఇప్పుడు బారో వడ్డీ అంటే ఓన్లీ ఇది మాత్రమే ఏ, బారో వడ్డీ అనేది ఏ, చక్రవడ్డీ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ తేడా అనేది ఈ భేదం అనేది ఏ ప్లస్ బి ప్లస్ సిలకి వెళ్ళి ఏని తీసేస్తే ఈ బి ప్లస్ సి ఏదైతే ఉందో ఇది కేవలం చక్రవడ్డీ మాత్రమే. ఈ బీసీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బి పార్ట్ ఏదైతే ఉందో ఇది బారో వడ్డీకి చక్రవడ్డీకి ఉన్నటువంటి తేడా 2 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఎందుకు ఏ అనేది బారో వడ్డీ, ఇక్కడ చక్రవడ్డీ అనేది ఏ ప్లస్ బి అవుతుంది. ఏ ప్లస్ బిలకి వెళ్ళి ఏని తీసేస్తే మిగిలినటువంటి బి అనేది బారో వడ్డీకి చక్రవడ్డీకి ఉన్నటువంటి తేడా. అట్లనే ఇక్కడ మిగిలినటువంటి బి ప్లస్ సి అనేది 3 ఇయర్స్ తీసుకున్నప్పుడు బారో వడ్డీకి చక్రవడ్డీకి ఉన్నటువంటి తేడా. మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం 2 టైమ్స్ లేదా 3 టైమ్స్, అంటే 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు అని అడుగుతారు. లేదా 6 నెలలకు ఒకసారి లెక్కగట్టే పద్ధతిలో 1 సంవత్సరానికి లెక్క కడితే అప్పుడు మళ్ళీ 2 టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ తీసుకోవాలి. మళ్ళీ 1.5 సంవత్సరానికి లెక్క కడితే అప్పుడు 3 టైమ్స్ అవుతుంది, 3 టైమ్సే తీసుకోవాలి. ఇక్కడ ఇది ఈ పద్ధతిలో చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. 2 పద్ధతులు, సక్సెసివ్ పద్ధతి చెప్పినా ఇది చెప్పినా. కాకపోతే ఎప్పుడైతే మనకు ఇది సంవత్సరానికి లెక్క కట్టినాం కాబట్టి 5% తీసుకున్నాం. మనకి ఎగ్జామినర్ ఏం చేస్తాడు, ఒక కొంత అమౌంట్ ఇచ్చేసి అమౌంట్కి 10% వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీని కట్టే పద్ధతిలో 6 నెలలకు ఒకసారి వడ్డీని కట్టే పద్ధతిలో ఇస్తే అయ్యేటటువంటి చక్రవడ్డీ ఎంత అంటాడు. అప్పుడు ఏం చేయాలి, 6 నెలలు అనేది 12 నెలల్లో 1/2 కాబట్టి ఈ పర్సంటేజ్ని కూడా సగం తీసుకోవాలి. 5%ని తీసుకొని లెక్క చేస్తే ఈ విధంగా లెక్క చేస్తే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. ఎందుకు 6 నెలలు ఇచ్చినప్పుడు 10లో సగం శాతం తీసుకుంటాం. అదే 3 నెలలు ఇస్తే 10లో 3 నెలలు ఇస్తే 3/12 అంటే 1/4 10/4 తీసుకొని అంటే 2.5% తీసుకొని మనం లెక్కన చేయాలి. ఇక్కడ ఎన్ని టైమ్స్ వస్తే అన్ని టైమ్స్ తీసుకొని మనం ఆ లెక్కన చేస్తే మనకి ఈజీగా వస్తుంది. మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంక ఈజీగా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సూత్రంతో పని లేకుండా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానివ్వండి, మ్యాథ్స్ వాళ్ళకి కానివ్వండి, సూత్రంతో పని లేకుండా ఇది వస్తాయి. మనం చేసేది కూడా సూత్రాన్ని బేస్ చేసుకొని, కాకపోతే కొత్త పద్ధతిలో చేస్తున్నాం మనకి ఈజీగా ఉండడానికి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం. రైట్, 5.5:8 మరియు 3:7 బహుళ నిష్పత్తి 45:x అయినా x విలువ ఎంత? మనకు బహుళ నిష్పత్తి అంటే ఫస్ట్ తెలవాలి. మనకు బహుళ నిష్పత్తి అంటే A:B అనేటటువంటి ఒక నిష్పత్తి ఉంది. అట్లా అదేవిధంగా C:D అనేటటువంటి ఒక నిష్పత్తి ఉంది. ఈ రెండిటి యొక్క బహుళ నిష్పత్తి అనేది AC:BD అవుతుందండి. AC:BD అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం నిష్పత్తుల అనుపాతం తీసుకున్నప్పుడు, నిష్పత్తుల సమానత్వాన్ని
అనుపాతం అంటారని మనం చెప్పుకున్నాం. అనుపాతం చెప్పుకున్నప్పుడు ఫస్ట్ A:B అనేది C:Dకి అనుపాతంలో ఉంటే అప్పుడు మనకు అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అవుతుంది. AD ఈక్వల్ టు BC అవుతుంది. AD ఈక్వల్ టు BC అవుతుంది. దీనికి తేడాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇక్కడ బహుళ నిష్పత్తి అంటున్నాడు. బహుళ నిష్పత్తి అన్నాడు కాబట్టి మనం నిష్పత్తిలో రాసుకున్నాం. AC:BD అనేది వస్తుంది. దీనికి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. అనుపాతంలో ఉన్నదాన్ని అనుపాతంలో ఉంటే విలువని కనుక్కోండి అని అడిగినప్పుడు కొందరు ఇది చేసేస్తారు AC:BD, లేదా బహుళ నిష్పత్తి కనుక్కోమన్నప్పుడు AD ఈక్వల్ టు BC చేసేస్తారు. మనకు ఇక్కడనే ఉంది బహుళ నిష్పత్తి అంటే ఈ ఫస్ట్ ఉన్నటువంటి ABలో ఫస్ట్ ఉన్నది A, CDలో ఫస్ట్ ఉన్నది C, A:C మొదటి పదాల లబ్ధము రెండో పదాల లబ్ధానికి నిష్పత్తి బహుళ నిష్పత్తి అవుతుంది. ఇది అనుపాతం అండి. అంటే ఏమన్నట్టు A:B ఈజ్ యాజ్ C:D అంటే దీన్ని ఇంకా A:B ఈక్వల్ టు C:D అని కూడా రాయొచ్చు. అంటే A/B ఈక్వల్ టు C/D. ఈ D అనేది పైకి వచ్చి A:D అవుతుంది. ఈ B పైకి పోయి B:C అవుతుంది. కాకపోతే ఇక్కడ మొదటి పదాలు A:C, B:D. ఇప్పుడు మనకి ఇచ్చినవి చూసుకుందాం. ఇక 5:8 అన్నాడు అంటే ఇది A:B, 3:7 అన్నాడు ఇది C:D. మనకు బహుళ నిష్పత్తి అనేది AC:BD. మొదటిగా ఉన్నాయి గుణించాలి, సెకండ్ ఉన్నాయి 5 ముళ్ళ 15 నిష్పత్తి 8 వల్ల 56. అయితే ఈ బహుళ నిష్పత్తి విలువ 5:8, 3:7 బహుళ నిష్పత్తి ఈ నిష్పత్తి విలువనట దేనికి సమానం? 45:X అయినా 45:X అయినా ఈ నిష్పత్తి విలువ 45:X అయినా X విలువ ఎంత? ఇప్పుడు 15:56ని 15/56 అని రాసుకోవచ్చు కదా. 5 ముళ్ళ 15, 8 వల్ల 56, 15:56 అంటే 15/56 అని రాయొచ్చు. దీన్ని 45/X అని రాయొచ్చు. 15 మూల. ఇప్పుడు X అనేది ఇటు పోతే X అనేది భాగిస్తుంది, ఇటు రాస్తే గుణిస్తుంది. 56 అటు పోతే అటు గుణిస్తుంది. 56 × 3 X విలువ 3×5 15, 150, 3×6 18, 100, 168, 168 అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. బహుళ నిష్పత్తి అంటే మొదటి పదాల లబ్ధము నిష్పత్తి రెండవ పదాల లబ్ధము, ప్రథమ పదాల లబ్ధము ద్వితీయ పదాల లబ్ధం యొక్క నిష్పత్తినే బహుళ నిష్పత్తి అంటారు. అనుపాతం అంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము అనుపాతం అవుతుంది మనకు. రైట్, ఇది బహుళ నిష్పత్తిది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 7:5 మరియు 8:X బహుళ నిష్పత్తి 84:60 అయిన X విలువ సేమ్ 7:5 మనం చేయాల్సింది ఇంతే. 8:X బహుళ నిష్పత్తి 7×8 56 నిష్పత్తి 5X. ఇది దేనికి సమానమత? ఈ నిష్పత్తి 84:60 అన్నాడు. దీన్నే 56/5X అని రాసుకోవచ్చు. ఇది 84/60 అవుతుంది. ఇవి 5 1 5 12 12 5 60 కాబట్టి నెక్స్ట్ 12 1 12 12 7 84 7 1 7 7 56. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సార్ ఎందుకు సార్ ఇట్లా కొట్టేసిండ్రంటే ఇది దీన్ని భాగిస్తుంది, ఇది దీన్ని భాగిస్తుంది. ఇవి రెండు ఈక్వల్ గుర్తుకి కిందున్న ఎప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, పైన ఉన్నవి కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకు సార్? ఎందుకంటే ఇది ఇప్పుడు 60 అనేది ఇక్కడ భాగిస్తుంది కదా, ఇటు వస్తే దీన్ని గుణిస్తుందా లేదా అంటే 60 పైన ఉంటుందా లేదా? పైన ఉన్నప్పుడు కింది దాంతో భాగించవచ్చా లేదా? భాగించవచ్చు. అందుకే సమాన గుర్తుకి ఇరువైపులా కిందున్నవి భాగించుకోవచ్చు, పక్కకున్నవి భాగించవచ్చు. కానీ దీంతో దీన్ని భాగించరు. అది ఎందుకు? ఇది ఇటు వస్తే దీన్ని గుణిస్తుంది కాబట్టి, 5 అటు ఒకటే 84ని గుణిస్తుంది కాబట్టి. లేదు సార్ మేము ఇక్కడ కన్ఫ్యూజ్ అయినాం. ఆల్రెడీ 8/X = 1 అయింది, దెన్ X = 8. ఇది మన ఆన్సర్ 8 అనేది. లేదు సార్ ఇక్కడ ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ అయినాం అనుకునే వాళ్ళకి చూడండి, 56/5X = 84/60. ఇప్పుడు 5X అటు తీసుకెళ్తున్నాం, 60ని ఇటు తీసుకొస్తున్నాం. అప్పుడు
56 ఇంటూ 60 ఈక్వల్ టు 5x ఇంటూ 84. మనకి x కావాలి కాబట్టి 5x ఈక్వల్ టు 56 ఇంటూ 60/84. ఇక్కడ చూడండి ఎక్సే కావాలి కాబట్టి ఈ 5 కూడా ఇటువై భాగిస్తుంది. అప్పుడు 5 1 5, 5 1 5, 5 2 10, 12 7 84, 7 56, ఎక్స్ విలువ 8 అనేది మన ఆన్సర్. అయితే మనం సింపుల్గా ఇట్లా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 3:4 మరియు 4:5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి. ఇక్కడ విలోమ నిష్పత్తి అంటే తెలవాలి. A:B యొక్క విలోమ నిష్పత్తి B:A. సింపుల్. ఏ నిష్పత్తి B యొక్క విలోమ నిష్పత్తి B నిష్పత్తి A అండి. ఇది విలోమ నిష్పత్తి. ఇక్కడ మనకి ఏమన్నాడు 3:4 మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తి. 4:5 యొక్క విలోమ నిష్పత్తి 5:4. ఇక్కడ 5:4. 3:4 మరియు 4:5ల విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి అంటే 3:5 15 నిష్పత్తి 4:16. ఈ విలువ 45 నిష్పత్తి xకి సమానం. దీన్నే మనం ఏమని రాసుకుంటున్నాం 15/16 ఈక్వల్ టు 45/x. 15 1 15, 15 3 45. ఇప్పుడు x ఇటు వస్తుంది, భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది. అంటే పైన రాసుకున్నాం 16 నడు తీసుకుపోతే గుణిస్తుంది. 16 3 48. ఎక్స్ విలువ 48 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉండవలేను. 60 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉండవలేను. వీళ్ళు ప్యూపిల్స్, వీళ్ళు టీచర్స్. ఆ పాఠశాలలో 400 మంది విద్యార్థులు చేరినా ఇదే నిష్పత్తిలో ఎంతమంది ఉపాధ్యాయులు కావలేను. ఇక్కడ 3 1 3 20లో అంటే దీని అర్థము 20 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నాడు. 400 మంది పిల్లలకి ఎందరు టీచర్లు ఉండాలి? 20కి ఒక్కోళ్ళు కాబట్టి 20తోని భాగిస్తే 2 2 0 కాబట్టి 20 మంది టీచర్లు ఉండాలి. ఎందుకు 20 20ల 400, ఒక 20 మందికి ఒక్కోళ్ళు కాబట్టి ఇంకా 20 టీచర్లు ఉంటాయి, 400 మందికి సరిపోతారు. ఇక్కడ ఒక టీచర్కి 20 మంది పిల్లలు. మన 400 మంది పిల్లలకి ఎందరు టీచర్లు అంటే ఒక టీచర్కి ఎందరు పిల్లలు ఉన్నారు దాంతో భాగిస్తే ఇక్కడ మనకు టీచర్స్ సంఖ్య ఎంత వచ్చింది? 20 మంది టీచర్లు మనకు అవసరం అండి. మిస్సిసిపి అనే పదంలోని అచ్చుల సంఖ్యకు హల్లుల సంఖ్యకు నిష్పత్తి, దానిని కనిష్ట పదాలలో తెలపండి. మనకు మిస్సిసిపి అనే దాంట్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం మనకు 11 ఉన్నాయి అక్షరాలు. దాంట్లో అచ్చుల సంఖ్య అన్నాడండి. అచ్చులు అంటే ఇంగ్లీష్లో అచ్చులు AEIOU, ఇంగ్లీష్లో AEIOU ఇవి అచ్చులు, ఓవెల్స్ అంటాం మనం. దీంట్లో ఈ వీటిలకి లెవ్వు ఉన్నాయి చూడండి. ఐ అనేది ఉంది, మళ్ళీ ఐ ఉంది, మళ్ళీ ఐ ఉంది, మళ్ళీ ఐ ఉంది. 4 ఉన్నాయి అచ్చులు, 4. మిగిలినవి మొత్తం మనకి ఎన్ని ఉండే? 11 ఉండే. మిగిలినవి 7 హల్లులు, 4:7. మనకు అడిగింది ఏంటి? అచ్చుల సంఖ్యకు హల్లుల సంఖ్యకు. అచ్చులు హల్లులు 4:7. మనకు 7:4 కూడా ఇచ్చిండు. ఒకవేళ ఇక్కడ హల్లులకి అచ్చులకి నిష్పత్తి అడిగితే ఫస్ట్ హల్లులు తీసుకోవాలి. 7 నిష్పత్తి 4 అని రాసేవాళ్ళం. కాబట్టి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, రాజేంద్ర రెహానాలు ఒక వ్యాపారం చేయుచున్నారు ఇద్దరు కలిసి. రెహానా ప్రతి నెల వచ్చిన లాభంలో, ఇక్కడ లాభంలో అండి, ప్రతి నెల వచ్చిన లాభంలో 25% తీసుకుంటుంది. ఒక నెలలో రెహానా తీసుకున్న రూపాయలు 2080 అయినా ఆ నెలలో వారికి వచ్చిన మొత్తం లాభం కనుక్కోండి. రెహానా ప్రతి నెల 25% ప్రాఫిట్ తీసుకుంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 25% అనేది 1/4కి సమానం. 100లో 104 భాగాలు చేస్తే ఒక భాగం 25 అవుతుంది. లేదా ఇది ఎందుకు వచ్చింది సార్ ఇట్లా అంటే గత క్లాసు చూస్తే తెలుస్తుంది. పర్సంటేజ్ని తీసేయాలంటే /100 రాస్తాం. 25 1 25 4 1/4. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రెహానా 25% తీసుకుంటుంది. మొత్తం మనకు లాభం 100% వస్తుంది.
100%లో 25% అనేది 1/4వ వంతు. అంటే రెహానా 4 భాగాలు వస్తే 1 భాగం తీసుకుంటుంది. ఈ 1 భాగం విలువ 2080 రూపాయలు అయితే 4 భాగాలు ఎంత? ఎట్లా? 1 భాగంది 2080 అయితే 4 భాగాలది తెలవాలంటే ఇంటూ 4 చేస్తాం. 4 0 0 4 8 32 3 4 0 0 3 3 4 2 8. మొత్తం వచ్చేటటువంటి లాభం 8320 రూపాయలు అండి. మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 6, 14, 18, 38లలో ప్రతి దానికి ఏ సంఖ్యను కలిపినా వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. 6, 14, 18, 38లకు అంటే ఇవి అనుపాతంలో ఉండాలంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిసిడీలు ఎప్పుడు అనుపాతంలో ఉంటాయి? A:B అనేది C:Dకి సమానమైనప్పుడు, A:B అనేది C:Dకి సమానమైనప్పుడు అవి అనుపాతంలో ఉంటాయి. మరి ఇవి అనుపాతంలో ఉండాలంటే వీటికి ఏం కలపాలంటుండు? ఫస్ట్ ఇక్కడ చూడండి, అనుపాతంలో ఉండాలి అంటే 1ని కలిపినాం అనుకోండి, ఇది 7, ఇది 15 అవుతుంది. 7, 15లకి నిష్పత్తి అనేది రాదు. ఎందుకు? 7 అనేది మనకు ప్రధాన సంఖ్య కాబట్టి. అప్పుడు ఇది 19 అవుతుంది, 39 అవుతుంది. నిష్పత్తులు సమానం అవుతాయా? కావు, అనుపాతంలో లేనట్టే. అదే 3ని కలిపినాం అనుకోండి, 6, 3 9 అవుతుంది, ఇది 17 అవుతుంది. మళ్ళీ 17 ప్రధాన సంఖ్య. అట్లనే ఇది 21 అవుతుంది, ఇది 41 అవుతుంది. మళ్ళీ 41 ప్రధాన సంఖ్య, ఇది కూడా నిష్పత్తులు సమానంగా. అదే 2ని కలిపినాం అనుకోండి, ఇది 8, ఇది 16, ఇది 20, ఇది 40. ఇక్కడ చూడండి, 8 1 8 2, ఇది 1:2 వచ్చింది. 21 22, ఇది కూడా 1:2 వచ్చింది. ఇవి రెండు సమానమైనవి కదా. ఎప్పుడు సమానమైనవి? ప్రతిదానికి 2ని కలిపినప్పుడు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు. ప్రాబ్లం చూద్దాం. 16, 22, 10, 13ల నుండి ప్రతి దానిలో నుండి ఏ సంఖ్యను తీసివేస్తే వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. మరి సంఖ్యలు అనుపాతంలో ఉండాలంటే వాటి యొక్క నిష్పత్తి సమానం కావాలనుకున్నాం. ఇంతకుముందు ప్రశ్నలో ఏ సంఖ్యని కలిపితున్నారు, ఇప్పుడు తీసివేస్తే. ఫర్ సపోజ్ ఆప్షన్స్ నుండి వెళ్ళాలండి. 11 అనుకుంటే 11ని తీసేస్తే ఇది 5 అవుతుంది. ఇక్కడ నుండి 11 తీసేస్తే 11 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 11 తీసేయరాదు కాబట్టి ఈ ఆప్షన్ మనకు లేదు. అదే 3ని తీసేసినాం అనుకోండి, ఇది 13, ఇది 19, ఇది 7, ఇది 10. వీటి యొక్క నిష్పత్తిని మనం అబ్జర్వ్ చేస్తే 13, 19 నిష్పత్తి అనేది ఇక్కడ 13 అనేది మనకు ప్రధాన సంఖ్య అవుతుంది, 19 కూడా ప్రధాన సంఖ్య కాబట్టి ఈ నిష్పత్తి దీనికి సమానం రాదు. మళ్ళీ 2ని తీసేసినాం అనుకోండి, ఇది 14, ఇది 20, ఇది 8, ఇది 11. మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ 11 మళ్ళీ ప్రధాన సంఖ్య ఏంది, ఈ నిష్పత్తి దీనికి రాదు. 2 7లో 14, 2 10, అంటే 7:10 అనేది 8:11కి ఈక్వల్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకు కాదు. నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ 4ని తీసేస్తే 16 నుంచి 4 పోతే మనకు 12, 22 నుంచి 4 పోతే మనకు 18, అదేవిధంగా 10 నుంచి 4 పోతే 6, 13 నుంచి 4 పోతే 9. ఈ నిష్పత్తిని మనం కనిష్టంగా అయ్యేటట్టు తీసుకుంటే అప్పుడు ఎట్లయితుంది? 3 4 12, 3 6 18, 2 2 2 3 2:3 అయింది. దీన్ని కూడా 3 2 6, 3 3 9 2:3. చూడండి, వేటి యొక్క నిష్పత్తి అయితే సమానంగా ఉంటుందో వాటిని అనుపాతంలో ఉన్నాయంటాం. కాబట్టి ఇవి అనుపాతంలో ఉండాలంటే మనం వాటిలో నుండి తీసివేయాల్సినటువంటి కనిష్ట సంఖ్య 4 అండి. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 3 + √2 మరియు 12 - √32ల అనుపాత మధ్యమం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, అనుపాత మధ్యమం అంటే ఏబి అనే సంఖ్యల యొక్క అనుపాత మధ్యమం అనేది √AB అవుతుంది. మనం తృతీయ అనుపాతం గురించి కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా చతుర్థ అనుపాతం లేదా అనుపాత చతుర్థం గురించి కూడా చెప్పుకున్నాం. ఏబి అనే సంఖ్యల యొక్క అనుపాత మధ్యమం అనేది √AB కావాలి. అంటే ఇది ఏ, ఇది బి అనుకున్నప్పుడు వీటి యొక్క అనుపాత మధ్యమం √AB అంటే 3 + √2 × 12 - √32. ఇప్పుడు ఫస్ట్ 3తోని ఇవి రెండింటిని గుణిస్తే 12 × 3 √12 × 3 36, 3 × -√32 కాబట్టి -3√32. నెక్స్ట్ √2ని దీన్ని గుణిస్తే √2 × 12 ప్లస్ ఉంది కాబట్టి +12√2, మళ్ళీ మైనస్
ఇది చూడండి, ఇది √2, ఇది √32, అంటే ఇది √a ఇంటూ √b. √a ఇంటూ √b అనేది √ab అవుతుందండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ గుర్తుపెట్టుకున్నాం. √ab అంటే √a ఇంటూ b, 2 ఇంటూ 32 √64. రైట్. ఇప్పుడు చూడండి, ఇది 36, ఇక్కడ 12√2 ఉంది. ఈ 32ని మనం 16 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. 16 రెంట్ల 32 కాబట్టి, అంటే √16 అండర్ ద రూట్ ఆఫ్, అది ఇప్పుడు ఇట్లా రాసుకోవచ్చు. అంటే √a ఇంటూ b ఉంది, √16 ఇంటూ √2, √16ది అంటే 16 యొక్క వర్గమూలం 4 కాబట్టి 4 బయటకు వస్తుంది. ఈ 3తోని గుణిస్తే -12 √2 అలానే మిగిలింది, ప్లస్ 12 √2, √64 అంటే 8² కాబట్టి ఇది -8 అండి. ఇగో ఇది అబ్జర్వ్ చేయండి, -12√2 + 12√2 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనకు మిగిలింది √36 - 8 అంటే √28. మరి √28 అనేది మనకు ఆప్షన్లలో లేదు కాబట్టి దీన్ని ఇంకెట్లా మార్చుకోవచ్చు, √28ని √7 ఇంటూ 4 అని రాసుకోవచ్చు. అంటే √a ఇంటూ b, √4 విలువ 2 కాబట్టి 2 బయటకు వచ్చేస్తుంది. అంటే 2² 4 కాబట్టి 2 బయటకు వస్తుంది, 2√7. మనకు ఆన్సర్ 2√7 అండి. ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వేరే వాళ్ళకి మనకి డిసైడ్ చేసేది, మన జాబ్ని డిసైడ్ చేసేటటువంటి ప్రశ్నలు ఇట్లాంటివి వస్తే అందరూ కూడా తిక్కమక్కయ్యో కన్ఫ్యూజ్ అయ్యో ఆన్సర్ని రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. మనం ఇట్లాంటి పర్ఫెక్ట్ చేస్తే మనకు జాబ్ కానీ మార్కులు కానీ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి, 2√7. రైట్. నెక్స్ట్ ఇది a:b 2:3, c 6:11 అయినా a:b:c విలువ. ఇక్కడ చూడండి, a:b అనేది 2:3 అయింది. అదే b:c అనేది ఇక్కడ నెక్స్ట్ b:c అనేది 6:11 అయింది. ఇక్కడ రెండిట్లలో కామన్గా ఉన్నది ఏదండి, a:bకి b:cలో కామన్గా ఉన్నది b. మరి b అనేది రెండిట్లలో సమానంగా ఉందా అంటే లేదు, రెండిట్లలో సమానంగా లేదు కాబట్టి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ 2తో గుణిస్తే ఇది కూడా 6 అయిపోతుంది కదా. మరి 2 తోటి ఒకే దాన్ని గుణించరాదు కదా, అప్పుడు రాంగ్ అవుతుంది. 2:3 అంటే దాని అర్థం 2/3 అని. ఇప్పుడు కింద 2తో గుణిస్తున్నామంటే పైన కూడా 2తో గుణించామనుకోండి, అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది. అందుకే ఈ 2:3ని 2తో గుణిస్తే అప్పుడు b అనేది సమానం అవుతుంది. అప్పుడు ఎట్లా మారుతుంది, నెక్స్ట్ మారేది 2 రెంట్లో 4, 4:3 రెంట్లో 6, మళ్ళీ 6 కామన్ అయిపోయింది. అంటే ఈ 6 కామన్, a:b:c 4:6:11. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. మరి సపోజ్ ఒకవేళ ఎప్పుడైనా ఇట్లా దీంట్లో అంటే 3 6 ఉంది, 3 రెంట్ల 6 కాబట్టి ఇట్లా రాసుకోగలిగినాం. ఏదైనా రాకపోయి ఉంటే, ఒకవేళ నేను చెప్పేది ఏమంటే a:b 2:3 ai, b:c అనేది 5:4 అయింది అనుకోండి, అప్పుడు 3 ఎక్కంలో 5 రాదు కదా. ఇట్లా రానప్పుడు ఎట్లా సార్ అంటే అప్పుడు ఈ 5తోని వీటిని గుణించండి ఇంటూ 5, ఈ 3తోటి వీటిని గుణించాలి ఇంటూ 3. అప్పుడు ఏమవుతుంది, 5 రెంట్ల 10 నిష్పత్తి 5 3 15, అది అయిపోయింది. ఇప్పుడు 3 5లో 15 నిష్పత్తి 3 4 12, 10:15:12 వస్తుందండి. 10:15:12 ఇది మన ఆన్సర్, 4:6:11. నెక్స్ట్ 7:2 రేషియో 7:9 49:yకి సమానమైన 7:9 అనేది దేనికి సమానమైందట, 49:yకి సమానమైంది. అంటే దాని అర్థం 7/9 అనేది 49/yకి, 7/9 ఈజ్ ఈక్వల్ టు 49/y. దెన్ 7 1 జా 7 7 జా అంటే 7 తోటి 7 రెట్లు ఉన్నటువంటి సంఖ్య ఉన్నప్పుడు దీనితోటి 7 రెట్లు ఉన్నటువంటి సంఖ్య ఇక్కడ ఉంటుంది. ఎందుకు, సమానమైంది కాబట్టి. అందుకు 9 ఓళ్ళు ఎంత, 63, 9 7 జా 63 కాబట్టి మనకు 63 అనేది ఆన్సర్. ఎందుకంటే ఈ నిష్పత్తి సమానమని వాడు ఇచ్చిండు, దాన్ని సమానం చేసినప్పుడు ఇటున్న పదం దీనికి సమానం అయితే ఇటు వచ్చే రేషియో దీనికి సమానం కావాలి. 7కి 7 రెట్లు ఉన్నది 49 అయింది కాబట్టి 9కి 7 రెట్లు ఉన్నది 63 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 24 మంది విద్యార్థులలో 9 మందికి ఒక పరీక్షలో 75% కంటే తక్కువ మార్కులు వచ్చినవి,
75% కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యకు 75% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత? మొత్తం మంది మనకి ఎందరు ఉన్నారండి? 24 మంది విద్యార్థులు ఉన్నారు. దీంట్లో 75% కంటే బిలో వచ్చిన వాళ్ళు 9 మంది, అంటే 75% కంటే ఎబో వచ్చిన వాళ్ళు 9 + 15 24 కాబట్టి ఎబో వచ్చిన వాళ్ళు 15. ఇప్పుడు తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చిన వాళ్ళకి రేషియో కనుక్కోమంటుండు. 3 × 9 3 × 5 15 3:5. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనం ప్రశ్నని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. ఇక్కడ ఎక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ వచ్చిన వాళ్ళకి నిష్పత్తి అడిగితే, ఎక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ వచ్చిన వాళ్ళకి అడిగితే అప్పుడు ఫస్ట్ ఎక్కువ వచ్చిన వాళ్ళని తీసుకొని నెక్స్ట్ తక్కువ వాళ్ళని తీసుకుంటాం. అప్పుడు 5:3 అనేది. అందుకే ప్రశ్నని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఆన్సర్ రాయాలి. సేమ్ ఉంది కదా అని చెప్పేసి మనకు 3:5 రాగానే ఒకవేళ ప్రశ్న అనేది ముందుది వెనకకు ముందు ఇస్తే అప్పుడు మన ఆప్షన్లలో 2 కనిపిస్తాయి. ఇది 2 కనిపిస్తున్నాయి చూడండి. కానీ ఆన్సర్ పర్ఫెక్ట్ అనేది దీనికి ఇది. ఒకవేళ ప్రశ్న వేరేస్తే ఈ ఆన్సర్ అయ్యేది. అందుకే ప్రశ్నను జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, ఒక పంకా ప్రకటన వెల 1600 రూపాయలు. అమ్మకందారు దానిపై 6% రుసుము ఇచ్చిన దాని అమ్మకం వెల ఎంత? పంకా అంటే ఫ్యాన్ అండి. దాన్ని 16,000కి ప్రకటించండు. మార్కెట్ ప్రైస్ 16,000 ఉంది. కానీ దీని మీద ఏమట రుసుము ఇచ్చిండు, డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? 6% డిస్కౌంట్ ఇచ్చిండు. 6% డిస్కౌంట్ అంటే ఈ 16,000 అనేటివి 100% అయితే దాని నుంచి 6% మనం తీసేయాలి. 16,000లో 1600లో 16,000 కాదండి, 1600. 1600లో 6%. శాతం కావాలంటే /100 ఇస్తాం. 0 0 క్యాన్సల్. 16 96. అంటే 96 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిండు. ఇప్పుడు మనం ఎంత చెల్లించాలి? 1600 నుంచి 96 రూపాయలు తీసేసి 1504 రూపాయలు మనం చెల్లించాలండి. అతనికి అమ్మకం వెల అంటే ఎంత కమ్మినట్టు? అతను 1504 రూపాయలకు అమ్మిండు. 1504 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. గ్రామ జనాభా 6250. ఆ గ్రామ జనాభా పెరుగుదల సంవత్సరానికి 8% రేటున గుర్తించబడినది. అయినా 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత? గ్రామం ప్రస్తుత జనాభా 6250 ఉంది. ప్రతి సంవత్సరం 8% పెరుగుతుంది అన్నట్టు. ఈ సంవత్సరం 6250కి 8% పెరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ దానికి పెరిగినటువంటి శాతాన్ని కలుపుకొని పెరుగుతుంది. అంటే ఇది ఏ రూపంలో? చక్రవడ్డీ రూపంలో ఉంది. చక్రవడ్డీ రూపంలో ఉంది కాబట్టి చూడండి, మనం 8%ని ఏమని రాసుకోవచ్చు? 8% అంటే 8/100. 8% అంటే 8/100. 4 రెంట్లో 4 25. కాబట్టి 6250 ఇంటూ 2/25. మనం చక్రవడ్డీకి రెండు మెథడ్లు చెప్పుకున్నాం. దాంట్లో సెకండ్ మెథడ్ అనుకుందాం. 25లో 625 పక్కకు 0 కాబట్టి 0. 250 ఇంటూ 2 500. నెక్స్ట్ 2 years కదా కాబట్టి మళ్ళీ 500 ఇంటూ 2/25. ఇక్కడ 2/25 అనేది 8%ని రాసుకుంటున్నామండి. 8/100. 8/100 విలువ 2/25 కాబట్టి 25 1 జా 25 2 జా 50 0. 20 రెంట్లో 40 అండి. మనం ఏమనుకున్నాం? ఈ పద్ధతిలో చేసినప్పుడు మనకు 2 సంవత్సరాలు లేదా 2 సార్లు తీసుకునేది ఉంటే మొదటిగా వచ్చిన దాన్ని ఇంటూ 2 చేయాలి, సెకండ్ వచ్చిన దాన్ని ఇంటూ 1 చేయాలని ఆల్రెడీ అనుకున్నాం. 500 ఇంటూ 2 1000. 500 ఇంటూ 2 1000. 40 ఇంటూ 1 40. అంటే 1040. 1040 జనాభా 2 సంవత్సరాలకు పెరిగింది. మొదటి సంవత్సరం 500 పెరిగింది. 2 సంవత్సరం ఈ 500కు 40 పెరిగింది. ఫస్ట్ దానికి మళ్ళీ 500 పెరిగింది. అంటే 2వ సంవత్సరం 540 పెరిగింది. ఫస్ట్ జనాభా ఎంత ఉండే? 6250 ఉండే. ఇప్పుడు మనకు 1040 పెరిగింది కాబట్టి 7290. 7290 అనేది పెరిగిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామం యొక్క జనాభా అండి. 2 సంవత్సరాల తర్వాత పెరిగినటువంటి జనాభా. దీన్నే ఈ మెథడ్ అయింది కదా, మనం సక్సెసివ్ మెథడ్ కూడా చెప్పుకున్నాం. దాని ప్రకారం చేస్తే ఏమైతే ఒకసారి చూద్దాం. 8% అంటే 2/25. అంటే ఫస్ట్ ఇయర్ 25 ఉన్నది 27 అయింది. ఎప్పుడు? ఇది ఫస్ట్ ఇయర్ అండి.
ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా ఏమైంది, ఇదే 25 ఉన్నది 27 అయింది సేమ్. సెకండ్ ఇయర్ కూడా 2/25 పెరిగింది కదా. నెక్స్ట్ కూడా సక్సెసివ్ మెథడ్ అండి ఇది. మీకు ఆ రోజు 2 మెథడ్లు చెప్పిన, అంటే ఇదే క్లాస్లో ఆ రోజు అంటే ఈ క్లాస్లో స్టార్టింగ్లో ఆల్రెడీ ఈ 2 మెథడ్ల గురించి మీకు చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. 25 × 25 625, ఇది ఫస్ట్ ఉన్నటువంటి జనాభా అండి, 625 భాగాలు. 27 × 27 27 స్క్వేర్ అనేది 729 అవుతుంది. సరే స్క్వేర్ చేసుడు ఎట్లా మాకు తెలియదు కదంటే ఆల్రెడీ వర్గమూలం అనేది మనకు చాప్టర్ అయింది ఇంతకు ముందే. ఇట్లున్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 7 స్క్వేర్ 49 రాసుకోవాలి, 2 స్క్వేర్ 4 రాసుకోవాలి, 2 × 7 14, 14 × 2 28, ఒక సంఖ్య వదులుకొని 28ని రాసుకుంటే ఇది 9, 8 4 12కు 2 చేతన 1 729. 729 అనేది 2 ఇయర్స్ తర్వాత జనాభా, 2 సంవత్సరాల తర్వాత 729 భాగాలు ఉన్నాయి. ముందు 625 భాగాలు ఉన్నాయి. ఈ 625 భాగాల విలువ 6250. కాబట్టి ఒక భాగం విలువ 10. ఒక భాగం విలువ 10 అయినప్పుడు 729 భాగాల విలువ 7290. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. మీరు ఈ పద్ధతి అన్నా వాడండి, ఆ పద్ధతి అన్నా వాడండి, ఎక్కడికి వెళ్ళి మీరు చేసేటటువంటి ఆన్సర్ మాత్రం పర్ఫెక్ట్ రావాలండి. మీరు ఆ పద్ధతిలో చేసినా ఈ పద్ధతిలో చేసినా ఏం కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎక్కడ కూడా సూత్రం వాడతలేమండి. మనకు యాక్చువల్గా ఉన్నటువంటి సూత్రం A = P of 1 + R/100⁴n. కానీ ఇక్కడ మనం ఈ సూత్రాన్ని ఎక్కడ వాడతలేం. ఆ పద్ధతిలో వాడట్లే, ఈ పద్ధతిలో వాడట్లే. అంటే నాన్ మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ కానీ ఎవరికైనా కానీ మన క్లాసెస్ అనేది ఈక్వల్ అండి. అంటే నాకు మ్యాథ్స్ రాదు, ఈ సూత్రం గుర్తుంటుందో ఉండదో, 1 + R/100 నేను ఎగ్జామ్లు వేస్తాను అయ్యాను, ఎనిమిదిలోనే ఎట్లా తీసుకోవాలి, ఇదంతా కన్ఫ్యూజనెస్ అయ్యే బదులు ఈ 2 పద్ధతులలో ఏదన్నా వాడండి. దీనికంటే ముందు అంటే ఇదే క్లాస్లో స్టార్టింగ్లో ఉన్నదాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, దాన్ని కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీకు ఇది ఈజీగా వస్తాయి, ఆన్సర్స్ అనేటివి ఈజీగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒక కానుక ప్రకటన విల 176. దానిని దుకాణదారుడు మీకు 165లకు అమ్మిన లభించిన రుసుము శాతమును. రుసుము ఎంత లభించింది, 176ని 165కి అమ్మిండు, 11 రూపాయలు రుసుము లభించింది డిస్కౌంట్. ఈ 11 అనేది ఎంత శాతం అంటుందో, ఎంత శాతం అనేది ఫస్ట్ ప్రకటించిన వెల మీద తీసుకుంటామండి, అమ్మిన వెల మీద కాదు. ఎందుకంటే ఫస్ట్ ఇంతకు ప్రకటించి రుసుము ఇచ్చిండు కదా, దేని మీద ఇచ్చిండు, 176 మీద 11% రుసుము ఇచ్చింది. కాబట్టి 11/176. మనకు శాతం కావాలంటే ఫస్టే చెప్పుకున్నాం, ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈ టాపిక్ కంటే ముందు శాతం కావాలంటే ఇంటూ 100 చేయాలి, శాతం పోవాలంటే /100 చేయాలి. మనం శాతం గురించి చెప్పినప్పుడు 1/1 ఉంటే ఎంత శాతం, 1/2 ఉంటే ఎంత, 3 ఉంటే ఎంత ఆల్రెడీ చెప్పినాం. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ముందు క్లాస్ వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 11 × 11, మళ్ళీ 11 × 11 6 మిగిలింది 66, 11 6లో 66, 100/16, 4 4లో 16, 4 2లో 4 5లో 25/4 అండి. 25/4 ఇక్కడ మనకు చూడండి థర్డ్ ఆప్షన్ ఉంది ఆల్రెడీ, 25/4 అనేది థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి 25/4 25/4 శాతం మన ఆన్సర్ అండి. 25/4% ఈజ్ ద ఆన్సర్. ఒక పుస్తకం ముద్రిత వెల రూపాయలు 150, దానిపై 15% రుసుము లభించిన ఆ పుస్తకమును కొనుటకు ఎంత మొత్తం చెల్లించాలి. ఒక బుక్ మార్కెట్ ప్రైస్ అనేది 150 ఉంది, దానిపై డిస్కౌంట్ ఇచ్చిండ్రు 15%. వాస్తవంగా ఇట్లా కూడా దీన్ని చేయొచ్చండి, 150 అనుకోండి, 150ని మనం 150ని పర్ సపోజ్ 150ని అంటే జనరల్గా థింక్ చేస్తే 150ని 10 భాగాలు చేసినాం అనుకోండి, 150ని 10 భాగాలు చేస్తే ఒక భాగం విలువ 15, అంటే 10% విలువ 15. మనకి ఇక్కడ అడిగిండు 15%. 15% అంటే దీంట్లో సగం, 15లో సగం 7.5, ఇది 15, 10% విలువ, ఈ 7.5 5% విలువ, మొత్తం 22.5 అనేది దీని యొక్క, ఇది 10% విలువ 15 అయింది, 5% విలువ 7 అయింది, మొత్తం 15% విలువ, 150 యొక్క 15% విలువ 22.5. ఇదే మనకు డిస్కౌంట్ లభించింది. దీన్ని 150లోకి వెళ్ళి తీసేస్తే 150 - 22.5 చేస్తే ఇక్కడ 5
ఇక్కడ 9 నుంచి 2 పోతే 7, 4 నుంచి 2 పోతే 2, 127.5 అండి, 127.5 రూపీస్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నామంటే 150లో 15% కనుక్కుందాం. 150 ఇంటూ 15/100, 150 ఇంటూ 15/100 శాతం కనుక్కోవాలంటే బై 100 చేస్తాం. 0 0 క్యాన్సల్, 5 3లో 5 2లో 15 3 45, 45/2, 45లో సగం 22.5 కాబట్టి 22.5. ఈ 22.5 అనేది డిస్కౌంట్ వచ్చింది. ఈ 150 నుంచి ఈ 22.5ని తీసేస్తే 127.5 రూపీస్, 127.5 రూపాయలు అనేటివి మనం అతనికి చెల్లించాలి. ఓకే, ఒక బల్లను 2142లకు అమ్మగా 5% లాభం వచ్చెను. దానిపై 10% లాభం రావాలనన్నా దానిని ఎంతకు అమ్మాలి? చాలా ఇంపార్టెంట్ అండి. ఒక బల్లని మనం 2142కు అమ్మితే మనకి 5% లాభం వచ్చిందట. దాన్ని 10% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? దీన్ని 2 మెథడ్లు చెప్తా అండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెథడ్లో చూడండి, ఫస్ట్ మనకు 5% లాభం వచ్చింది. 5% లాభం వచ్చిందంటే 5% ఏమని రాయొచ్చండి? 1/20. లేదు సార్ ఎట్లా రాసిండంటే 5/100 అనుకుంటాం. 5 1లో 5 20లో. ఇది ఫస్ట్ కొన్న వెల అండి. దీని మీద ఒకటి లాభం వచ్చింది. ఇక్కడ చూడండి, కొన్న వెల 20, అమ్మిన వెల ఎంత కమ్మింది? 5% లాభం కమ్మినప్పుడు 20కి ఒకటి కలిసి 21కి మనం అమ్మినాం. నెక్స్ట్ ఇది ఒకటి అయిపోయింది 5%. నెక్స్ట్ 10% ఉంది. 10% లాభం రావాలంటే 10% అంటే 1/10. ఎందుకు సార్? 10/100 కాబట్టి 0 0 క్యాన్సల్. 10% 1/10 అని రాయొచ్చు. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం పర్సంటేజ్లను ఎట్లా రాయాలనేది. ఇది 1/10 అయింది అంటే 10 ఉన్నది ఒకటి పెరిగి 11 అయింది. 10 ఉన్నది 11 అయింది సెకండ్ టర్మ్లో. ఇప్పుడు ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఒకటే అర్థం కావాలండి. ఇక్కడ అర్థం కావాల్సింది ఏమంటే, ఫస్ట్ కొన్న వెల 20 ఉండే. ఫస్ట్ ఆ వస్తువు కొన్న వెల అంటే ఆ దుకాణదారుడు కొన్న వెల 20 ఉండే. దాన్ని 5% లాభానికి అమ్మితే 2142కి అమ్మేండు. నెక్స్ట్ టైం ఏం చేసినాం? నెక్స్ట్ టైం 5% లాభం కాకుండా మనకు 11% లాభం రావాలంటే 10% 5% కాకుండా 10% లాభం రావాలంటే దాన్ని ఎంతకు అమ్మాలి అనేటటువంటిది అడిగినాం. ఇక్కడ కొన్న వెల చూడండి 20 భాగాలు ఉంది. ఇక్కడ కొన్న వెల మనకు 10 భాగాలే ఉందండి. మనకు అమ్మిన వెలలు వేరు వేరు, ఎందుకంటే ఇది 5%, ఇది 10%. కానీ కొన్న వెలలు సమానం ఉండాలి కదా. సమానం ఉన్నటువంటి వస్తువునే 5% ఎక్కువ అమ్మచ్చు, ఇదే వస్తువుని 10% ఎక్కువ అమ్మితే ఎంత అని అడుగుతుండు. కాబట్టి దీన్ని సమానం చేయడానికి ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 10 ఉంది. దీన్ని ఇంటూ 2 చేస్తే సమానం అవుతుంది కదా. కాబట్టి ఇంటూ 2 అనేది దీన్ని ఒక్కదాన్ని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అంతం చేయాలి. ఇంటూ 2 చేసినప్పుడు అప్పుడు కొన్న వేళ ఇది 20, ఇది 21, అమ్మిన వేళ ఇప్పుడు ఈ 10% పరంగా కొన్న వేళ కూడా 20, అమ్మిన వేళ 22. ఇప్పుడు మనకు దీంట్లో దేని వాల్యూ ఇచ్చిండు? ఫస్ట్ టైం అమ్మినటువంటి విలువ ఇచ్చిండు. అదెంత? 2142 అనేది 21 భాగాలకు సమానం అయితే ఒక భాగం విలువ ఎంత? 21 1 21, 0, 21 2 42. ఒక భాగం విలువ 102 రూపాయలు అయితే మనకు సెకండ్ టైం అమ్మినటువంటి భాగాలు 10% విలువ 22 కాబట్టి 102 ఇంటూ 22. 102 ఫస్ట్ 2తో చేసినాం అనుకోండి, 204, మళ్ళీ 204, 2244 అనేది మన ఆన్సర్ అండి. ఇది ఫస్ట్ మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్ 1 ఇది. లేదు సార్ ఇంకో మెథడ్ కూడా. ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటే మీకు లెక్కలు అనేటివి ఈజీగా వస్తాయి. ఇంకో మెథడ్ ఏముందంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఉన్నటువంటి విలువని ఏ విలువ అన్నా కానివ్వండి, కొన్న వెలని మన దగ్గర ఒక వస్తువు ఉంది, దాన్ని ఎప్పటికి కూడా మనం 100% అనుకోవాలి. 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ ఎన్ని రూపాయలైనా కానీ దాని విలువ మనకు 100%. 100% ఉన్నటువంటి ఒక వస్తువు విలువని, ఆ వస్తువుని అతను ఏం చేసిండు? 2142 అమ్మితే 5% లాభం వచ్చింది. 2142 అమ్మితే 5% లాభం వచ్చింది. అంటే దాని అర్థం 2142
విలువ అనేది 105% అన్నట్టే కదా. 2142 అనేది దాని ఎంతకు సమానం? 105% సమానం. కాబట్టి 2142ని నేను 105తోని భాగిస్తే నాకు ఒక భాగం విలువ వస్తుందా లేదా? 2142ని 105తోని భాగిస్తే ఒక భాగం విలువ వస్తుందా లేదా? వస్తుంది సార్. ఎందుకు వస్తుంది? ఫస్ట్ 100% ఉండే దాన్ని 2142 కమ్మితే 105%కి సమానం. అది చూడండి, 2142 కమ్మితే 5% లాభం వచ్చెను. ఇవి 5%, 100కి 5% లాభం కలుపుకుంటే 2142 అయింది. అంటే 1% అనేది 1 పార్ట్, ఒక భాగము. అవునా కదా? ఒక పర్సంటేజ్ని ఒక భాగం అనుకుంటున్నాం. 100%లకు 100 భాగాలు, 100కు 100 భాగాలు మనకు కొన్న వేలైంది. ఇప్పుడు ఈ 1% చొప్పున 5% పెరిగింది అంటే 5 భాగాలు పెరిగినట్టే కదా. అందుకే 105తో భాగించినాం. మనకు ఒక భాగం విలువ తెలుస్తుంది, ఆ వస్తువు యొక్క 1% విలువ తెలుస్తుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది దాని మీద 10% లాభం రావాలంటే, అంటే 100 ఉన్నది ఇంకా 10 పెరిగి 110% విలువ మనకు కావాలి. కాబట్టి దీన్ని ఇంటూ 110 చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది కదా. అప్పుడు చూడండి, 5 రెంట్లో 5 ఒకట్లో, 5 రెంట్లో 5 రెంట్లో, మళ్ళీ 21 ఒకట్లో 21, 4 అనేది పోదు 0 పెట్టుకుంటాం, 42, 21 రెంట్లో 42, 102 × 22. ఇక్కడ మనం చేసింది కూడా అదేనండి, 102 × 22, 102 × 22 విలువ 2244 అనేది మన ఆన్సర్. ఇక్కడ బై 105 ఎందుకు వేసుకున్నాం అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఎందుకంటే ఇది 105 భాగాల విలువ, ఒక భాగం విలువ వస్తుంది. మనకు 10% కలుపుకొని 110 భాగాలది కావాలి, 2244 అవుతుంది. దీన్ని ఎక్స్ అనుకో, వై అనుకో, అది ఏం అవసరం లేదండి. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి విలువ ఎన్ని భాగాలది, అన్ని భాగాలతో భాగిస్తున్నాం, ఒక భాగం విలువ వస్తుంది. మనకి నెక్స్ట్ ఎన్ని భాగాలు కావాలి, అన్నిటితో గుణించినాం, ఆన్సర్ వచ్చేసింది. రైట్. నెక్స్ట్ది, గోపి ఒక గడియారంను 12% లాభమునకు ఇబ్రహీంకి అమ్మెను. ఇబ్రహీం దాన్ని 5% నష్టమునకు జాన్కి అమ్మెను. జాన్ ఆ గడియారమునకు 1330 చెల్లించిన 1330 రూపాయలు చెల్లించిన గోపి ఆ గడియారంను ఎంతకు కొనెను? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 2-3 వ్యక్తులు ఉన్నారు. గోపి ఎంతకు కొన్నాడని అడుగుతుండు. ఫస్ట్ చూడండి, దీనికి కూడా 2 మెథడ్లు చెప్తా. మెథడ్ 1లో చూడండి, ఫస్ట్ గోపి గడియారాన్ని 12% లాభంకి అమ్మిండు. 12% అనేది 12/100, 4 3లో 4 25లో, అంటే 25 కొన్న వేళ ఈ 3 కలుపుకొని అమ్మిండు. ఇది లాభం అన్నట్టు, ఇది కొన్న వేళ. ఇక్కడ చూడండి, కొన్న వేళ, ఇది అమ్మిన వేళ. కొన్న వేళ 25 భాగాలు, అమ్మిన వేళ 25 + 3 28 భాగాలు. ఎవరండి ఇది కొన్నది? గోపి. ఇది అమ్మింది ఎవరండి? గోపి. కానీ అమ్మిన దాన్నే కొన్నది ఎవరండి? ఇక్కడ ఇబ్రహీంకి అమ్మిండు కదా, అంటే ఈ అమ్మిన వేళ ఇబ్రహీం కొన్న వేళకు సమానం. ఇబ్రహీం కొన్న వేళ. రైట్. నెక్స్ట్ అది అయిపోయింది. ఇబ్రహీంకి వద్దాం. ఇబ్రహీం 5% నష్టమునకు, 5% ఇక్కడ లాభం ఉండే, అందుకు 25 + 3 చేసినాం. 5% అంటే 1/20, 1/20 అంటే 20కి కొన్నాడు, ఒకటి తక్కువ చేసి అమ్మేడు. 20కి కొని ఒకటి తక్కువ చేసి అంటే 19కి అమ్మేడు. ఇబ్రహీం కొన్నాడు, కొన్న వేళ. ఈ కొన్న వేళ ఎవరిది? ఈ కొన్న వేళ ఇబ్రహీంది. ఈ కొన్న వేళ కూడా ఇబ్రహీందే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి. సరే, ఈ గోపి ఎంతకైతే అమ్మిండో ఇబ్రహీం అంతకే కొన్నాడు కదా. ఈ కొన్న వేళ, ఈ గోపి అమ్మిన వేళ ఇబ్రహీం కొన్న వేళకు సమానం కదా. ఇప్పుడు చివరిగా ఇది జాన్కి ఈ ఇబ్రహీం అమ్మిన వేళ. దీని విలువ మనకి ఇచ్చిండండి, కాకపోతే ఇక్కడ చూడండి, మనకు లెక్క ప్రకారం చూసుకుంటే ఇవి 2 సమానం. లెక్క ప్రకారం చూసుకుంటే గోపి ఎంతకైతే వస్తువుని అమ్మిండో ఇబ్రహీం అంతకే వస్తువుని కొన్నాడు. కానీ విలువ రెండిట్లలో సేమ్ ఉందా? లేదు కాబట్టి ఏం చేద్దాం? సేమ్ చేయడానికి ఏం చేస్తున్నా, 20 తోటి పైన ఉన్న వాటిని గుణిద్దాం, 28 తోటి కింద ఉన్న వాటిని గుణిద్దాం.
25 ఇంటూ 20, 28 ఇంటూ 20 పైన దాంతో గుణించినాం. ఇప్పుడు 28 తోటి కింద గుణిస్తే 20 ఇంటూ 28, 19 ఇంటూ 28. రైట్. ఇప్పుడు ఇవి రెండింటి విలువలు సమానమైన 28 ఇంటూ 20 ఎంతనో 20 ఇంటూ 28 అంతే. ఇప్పుడు ఫస్ట్ గోపి కొన్న వెల మనకు కావాల్సింది ఇదే కదా. కాకపోతే మనకు లెక్కలో దేని విలువ తెలుసు? జానా గడియారంని ఇంత కొన్నాడు. ఇగో జానా గడియారంని కొన్న వెల, ఇది జాన్ కొన్నది కదా. కాబట్టి 19 ఇంటూ 28 ఈక్వల్ టు 1330. అంటే 19 ఇంటూ 28 భాగాలు 1330కి సమానం. ఇక్కడ చూడండి 19 ఒకట్ల 19 ఏళ్ళ, మళ్ళీ 7 నాళ్ళ 7 పదుల. ఇప్పుడు ఒక భాగమే కావాలంటే 4 అటు పోతే 10/4. ఒక భాగం విలువ 10/4 లేదా 5/2. ఒక భాగం విలువ 5/2. ఒక భాగం విలువ 5/2 అయితే మనకు కొన్న వెల 25 ఇంటూ 20 భాగాలు. కాబట్టి 25 ఇంటూ 20 ఇంటూ 5/2 చేస్తే కొన్న వెల వస్తుంది 2 10 20, 5 10 50, 25 ఇంటూ 50, 50 ఇంటూ 25 చేస్తే 25 5లో 125. కాబట్టి పక్కకు 0. 1250 రూపాయలకి గోపిగా ఉన్నాడు. 1250 రూపాయలకి గోపిగా ఉన్నాడు. ఇది ఒక మెథడ్ అండి. లేదు సార్ ఇంకా వేరే మెథడ్ చెప్పండి అనుకుంటే మెథడ్ 2 ప్రకారం చూడండి. ఫస్ట్ మనకున్నటువంటి వస్తువుని ఎప్పటికైనా ఫస్ట్ 100 భాగాలు అనుకుందాం. దాని విలువనే కదా మనకు తెలియదు. దాని విలువని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అనుకుంటే గోపి ఆ గడియారాన్ని 12% లాభమునకు ఇబ్రహీంకి అమ్మిండు. ఫస్ట్ ఈ ఎక్స్ని 100 భాగాలు చేసిన నేను, ఒక భాగం విలువ వచ్చింది. ఇబ్రహీంకి ఎంత కమ్మిండు? 112 భాగాలకు అమ్మిండు, 12% లాభంకి అమ్మిండు. కొన్న వేలు ఎంతనో తెలియదు, ఎక్స్ అనుకున్నా. దీన్ని 100 భాగాలు చేస్తే ఒక భాగం విలువ వచ్చింది. దాన్ని 12% లాభానికి అంటే 100 ఉన్నది 112కి అమ్మిండు. అమ్మింది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇబ్రహీం దాన్ని 5% నష్టానికి అమ్మిండు. ఇబ్రహీంకి ఇది 100% అవుతుంది కదా. గోపికి ఇది 112% అవుతుంది. కానీ ఇబ్రహీం పరంగా ఆలోచిస్తే ఇబ్రహీం ఉన్నది 112 రూపాయలకు. 112 రూపాయలు అనేటివి అతనికి 100%. కాబట్టి దీన్ని 100 తోటి భాగిస్తే ఒక భాగం విలువ వస్తుంది. ఇతను నష్టానికి అమ్మిండు. ఎంత శాతం నష్టానికి? 5% నష్టానికి అమ్మిండు. కాబట్టి ఇతను అమ్మింది 95 భాగాలే. ఇతను అమ్మింది 95 భాగాలే. ఇప్పుడు ఈ విలువనట 1330కి సమానం. ఈ లాస్ట్కు ఉన్నటువంటి విలువ 1330కి సమానం. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇది గోపి అండి. గోపి కొన్నటువంటి వస్తువు వెల ఎక్స్. దీన్ని 100 భాగాలు చేసినాం. ఎందుకు? గోపి కొన్నది ఎప్పుడు కూడా 100%. అతని పరంగా ఆలోచిస్తే అతనికి అది 100%. కానీ అతను అమ్మేటప్పుడు ఈ 100% 100తోని భాగించి 112కి అమ్ముకున్నాడు. ఇక్కడి వరకు గోపిది అయిపోయింది. నెక్స్ట్ ఈ 112 కొన్నది ఎవరు? 112 కొన్నది ఇబ్రహీం. మరి ఇబ్రహీం పరంగా ఆలోచిస్తే గోపి లాభం కమ్మిండా నష్టం కమ్మిండా ఇబ్రహీంకి అనవసరం. ఇబ్రహీం తీసుకున్నది అతనికి 100%. నా దగ్గర ఉన్న వస్తువు, నా దగ్గర ఉన్నటువంటి పెన్ అనేది నాకు 100%. నా దగ్గర ఉన్న వాచ్ నాకు 100%. ఈ వాచు డీలర్ నాకు లాభం కమ్మిండా నష్టం కమ్మిండా అనేది నాకు అనవసరం. ఇబ్రహీం పరంగా ఆలోచిస్తే ఇది అతనికి 100%. కానీ ఇబ్రహీం దీన్ని 95% తోటే అమ్మేసాడు. ఎందుకు? 5% నష్టపోయాడు. 95%కి అమ్మితే ఆ విలువ 1330. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి కాన్సెప్ట్ మొత్తం రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ ఎక్స్ విలువ కావాలి. కొన్న విలువ ఎంత అని అడిగిండు కదా. ఎక్స్ విలువ కావాలంటే చూడండి, 5 1లో 5 9లో 45, 5 2లో 0, మళ్ళీ 19 1ల 19 7ల 0. ఇక్కడ చూడండి మళ్ళీ ఎక్స్ కావాలి కదా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు అక్కడ 70 ఉంది, ఇక్కడ డివైడెడ్ బైలో 100 ఉంది, 20 ఉంది. కాబట్టి అటు పోతే గుణిస్తుంది. మీకు సింపుల్గా అర్థం కావడానికి 100 × 20 డివైడెడ్ బై 112. ఆల్రెడీ 19 అయిపోయింది, 112 మిగిలింది కింద. ఇప్పుడు ఇది చూడండి, 4 2లో 8, 4 8లో 32, 4 5లో 20, మళ్ళీ 2 1లో 2 4లో 2 50లో
7 రెంట్లో 7 10లో మళ్ళీ 2 1లో 2 5లో 5 × 50 × 5 అంటే 50 × 25 50 × 25 25 0 0 25 5ల 125 ఎక్స్ విలువ 1250 రూపాయలండి. 1250 రూపాయలకి గోపి అనేటటువంటి వ్యక్తి దాన్ని కొన్నాడు. ఇట్లన్నా చేయండి, ఇట్లన్నా చేసుకోండి. ఇదే ప్రశ్నలో గోపి ఆ గడియారాన్ని ఎంతకి అమ్మాడు అని అడిగాడు అనుకోండి, సేమ్ ప్రశ్నలో గోపి గడియారాన్ని ఎంతకి అమ్మాడంటే 28 × 20కి అమ్మాడండి. ఇక్కడ మనకు దొరకదండి, 112 చేస్తే వస్తుంది. అక్కడ కూడా 28 × 20 ఇంటూ 1 భాగం విలువ 5/2 కాబట్టి 2 10లో 15 50 50 × 28 28లో సగం 50 అంటే 1400 1400కి అమ్మిండండి గోపి. మనకు కొన్నది అడిగిండు కాబట్టి 1250. ఒకవేళ ఎంత కమ్మిండు అంటే 1450కి అమ్మిండు. ఈ 1400కి అమ్మిండు. ఈ 1400కి ఇబ్రహీం కొని దాన్ని మళ్ళీ 5% నష్టానికి 1330 రూపాయలకి ఇబ్రహీం అమ్మేసిండు. రైట్. నెక్స్ట్, ఒక పాత కార్లను కొని అమ్ము దుకాణదారుడు ఒక పాత కారును 1,50,000 రూపాయలకు కొని దాని మరమ్మతులు మరియు రంగు వేయుటకు 20,000 ఖర్చు చేసెను. అతడు ఆ కారును 2 లక్షలకు అమ్మినా అతనికి లాభమా నష్టమా, ఎంత శాతం? ఫస్ట్ 1,50,000 రూపాయలకి కొన్నాడు, దాని మీద 20,000 ఖర్చు చేసిండు. 20,000 రూపాయలు ఖర్చు చేసిండు. మరి ఖర్చు చేసిండంటే ఇది కూడా కొన్నదాని కిందికి వస్తుంది. మొత్తం ఆ కారు కోసం అతనికి 1,70,000 రూపాయలు అతను ఆ కారు కోసం ఖర్చు చేయడం జరిగింది. కానీ అతను ఎంత కమ్మిండు? 2 లక్షలకు అమ్మిండు. 1,70,000కి 2 లక్షలకు ఉన్నటువంటి తేడా 30,000. మరి 30,000 లాభం వచ్చినాయి నష్టం వచ్చినాయి అంటే లాభం వచ్చినాయి. 30,000 లాభం వచ్చినాయి. దేని మీద లాభం వచ్చింది? 1,70,000 మీద ఈ 30,000 లాభం వచ్చినాయి. శాతం కావాలంటే మనం ఇంటూ 100 చేస్తామండి. ఈ 4 సున్నాలు ఈ 4 సున్నాలు క్యాన్సల్. 3 × 100 300/17 300/17 300/17 చేస్తే చూడండి, 17 1లో 17 17 పోతే మనకు 13 మిగులుతుంది. 130 అవుతుంది. 130 అయితే 17 6ల 102 17 7ల 119 అండి. 17 7ల 119 17 8ల 136. మనకు 130 కావాలి కాబట్టి 136 పెరిగిపోతుంది కాబట్టి 17 7ల 119 119 పోతే మనకు 11 మిగిలింది. 11కి పాయింట్ పెట్టుకుంటే 0 110 అయింది. నెక్స్ట్ 17 6ల 102 కాబట్టి 17.6 17.6% లాభం వచ్చిందండి. సరే, ఇక్కడ మాకు ఇది భాగాహారం క్రిటికల్గా ఉంది, నాన్ మ్యాథ్స్ వాళ్ళం ఉన్నాం సార్ అనే వాళ్ళకి ఇక్కడ 300 ఉండేయండి. 300ని 17తో భాగిస్తున్నాం. 17 ఎక్కట్లా 17 అవుతుంది, తీసేస్తే 13 మిగిలింది. 17 ఎక్కంలో 13 పోదు ఎలాగో. ఈ 0ని నెక్స్ట్ 0ని తీసుకుంటాం. 130 17 ఎక్కంలో 130 కంటే తక్కువ వచ్చేది కావాలి, లేదా 130కి సమానం వచ్చినా ఏం కాదు. 130 దాటిపోయింది అయితే తీసుకోరాదు కదా. 17 7ల 119 17 8ల 136. మనకు 136 అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి 17 7ల 119 తీసేస్తే మనకు 11 మిగులుతుంది. ఇప్పుడు 11 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 అవుతుంది. 17 6ల 102 నెక్స్ట్ 8 మిగిలింది. మళ్ళీ 0 తీసుకొని మళ్ళీ 17 4 68 అట్లా వేయచ్చు. మనకు 17.6 అనేది ఆన్సర్లో ఉంది. మనం ఈ 17 వరకు వచ్చినా కానీ ఆప్షన్స్ చూస్తే అంటే మీకు అర్థం కావాలి కాబట్టి నేను మొత్తం పాయింట్లలో కూడా చెప్తున్నా. ఎగ్జామ్ మీరు వేసేటప్పుడు మాత్రం ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చినాయి. ఇది 19 ఉంది, ఇది 18 ఉంది, ఇది 16 ఉంది, 17 ఉంది. 17తో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉన్నప్పుడు దాని పాయింట్ తర్వాత వచ్చేది మనకు అనవసరం కదా. మనకు 17 కనిపించగానే ఈ ఆప్షన్ని మీరు చేసేది పర్ఫెక్ట్ అని మీకు తెలిసినప్పుడు ఈ 17 అనిపించగానే ఆప్షన్ పెట్టేయాలి. ఒకవేళ 17 తర్వాత 5 ఇక్కడ 6 ఇక్కడ 7 అట్లా ఇచ్చినప్పుడు అంత డిఫికల్ట్గా మనకి ఇవ్వడు. అట్లా ఇచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ పాయింట్లలో ఉన్నదానికి వెళ్ళాలి. మనకు 17 దగ్గర తెలిసిపోతుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం.
మధు మరియు కవిత ఒక కొత్త ఇంటిని 3,20,000కు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ ఇంటిని 2,80,000కు అమ్మినా వారికి వచ్చిన నష్టమును మరియు నష్ట శాతమును కనుగొనము. ఇక్కడ మనం జనరల్గా ఆలోచిస్తే ఈ 3,20,000కి 2,80,000కి డిఫరెన్స్ అనేది 40,000 ఉంది. 40,000 ఆప్షన్లలో ఒకటే ఉంది, ఆన్సర్ ఇదే అని మనకు తెలిసిపోతుంది. కాకపోతే మనకు ఇట్లాంటి ఆప్షన్స్ ఇవ్వడండి, కొద్ది డిఫికల్టీగా ఇస్తాడు. కాబట్టి ఈ పర్సంటేజ్ అనేది ఏమో మనం కనుక్కోవాలి. చూడండి, మనకు వాళ్ళకు ఉన్నటువంటి నష్టం అనేది 40,000. 40,000 దేని మీద నష్టం వచ్చింది? కొన్న దాని మీదనే వస్తుంది. మనం జాగ్రత్తగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక వస్తువు మీద లాభం కానీ నష్టం కానీ ఎప్పుడు కొన్న దాని మీదనే వస్తుందండి. మన వస్తువుని 10 రూపాయలకు కొన్నాం, 12కి అమ్మినాం, 2 రూపాయలు లాభం, 8కి అమ్మినాం, 2 రూపాయలు నష్టం. దేంతో పోలుస్తున్నాం? 2 రూపాయలు నష్టం అని 2 రూపాయలు లాభం అని కొన్న దాంతోనే పోలుస్తామండి. కాబట్టి 40,000 రూపాయలు అనేది వాళ్ళకి నష్టం వచ్చింది. దేని మీద వచ్చింది? 3,20,000 మీద వచ్చింది. దీని పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 ఇస్తాం. ఈ 4 సున్నాలు, ఈ 4 సున్నాలు క్యాన్సల్, 4 1లో 4 8లో 100/8. 100/8 అంటే 4 2 8, 4 25లో 100. 25/2. 25/2 అంటే 25లో సగం 12.5. కాబట్టి ఆప్షన్ 2 40,000 నష్టము, 12.5% 12.5% వాళ్ళకి నష్ట శాతము. దీన్నే మనకి ఎగ్జామ్లో ఇట్లా ఇస్తాడు, 12 1/2% అని కూడా ఇస్తాడు. 1/2 అంటే సగమేనండి, 12.5. ఇక్కడ చూడండి, మళ్ళీ 12 అంటే 24 + 1 25/2 వస్తుంది. రైట్. నెక్స్ట్, ఒక కానుక ప్రకటన విలువ 176, దుకాణదారుడు రూపాయలు 165లకు అమ్మిన మీకు లభించిన రుసుము శాతం. ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఇంతకు ముందు వచ్చింది, ఆప్షన్స్ చేంజ్ అయినాయి. కాబట్టి ఇది హోంవర్క్ అండి, ఇది హోంవర్క్. దీంట్లో అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ఇంతకుముందు ఆప్షన్స్ వేరే ఉండే, ఇప్పుడు దాన్ని ఆప్షన్స్ వేరే చేసి ఇచ్చింది. ఈ ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి. ప్రకటన విలువ 450, రుసుము 7%. అమ్మకం విలువ ఎంత? ప్రకటన విలువ 450, రుసుము 7% అట. 450 ప్రకటించిండ్రు, 7% రుసుము ఇచ్చిండ్రు. మరి అమ్మింది ఎంతకి? ఇది కూడా హోంవర్క్ అండి, మీకు ఆల్రెడీ టైప్ అయింది కాబట్టి ఆ ప్రశ్న ఈ ప్రశ్న రెండిటి యొక్క ఆన్సర్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ది, వినయ్ ఒక ప్లాట్ను 4,50,000కు కొని దాని మరమ్మతులు రంగులు వేయుటకు రూపాయలు 10,000 ఖర్చు చేశాను. తర్వాత దాన్ని 4,25,000కు అమ్మినా అతనికి లాభమా నష్టమా? ఎంత శాతం? ఫస్ట్ చూడండి, 4,50,000కు కొన్నాడు ప్లాట్ని, మళ్ళీ దానికోసం 10,000 రూపాయలు ఖర్చు చేసిండు మరమ్మతుల కోసం. అంటే కొన్నది మొత్తానికి అతనికి ప్లాట్ కోసం చేసినటువంటి ఖర్చు 4,60,000. అంటే 4,60,000కు కొన్నట్టే. దీన్ని 4,25,500కు అమ్మిండు. అంటే మనకు ఆల్రెడీ లాభం వస్తుందని తెలుస్తుంది. 4,25,500కు అమ్మిండు. 0 0 తీసేస్తే ఇక్కడ 10 నుంచి 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది, 10 నుంచి అప్పిస్తాం కాబట్టి 9 నుంచి 5 పోతే ఇక్కడ 4 అండి. మళ్ళీ ఇక్కడ అప్పించినాం, 5 నుంచి 2 పోతే 3. 30 ఇది ఆల్రెడీ 0. అంటే 34,500 అనేటువంటిది అతనికి వచ్చినటువంటి లాభం. దేని మీద వచ్చింది మరి? ఈ 34,500 అనేది అతనికి ఈ 4,60,000 మీద వచ్చింది. ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అవుతారండి, 4,50,000 రాసుకున్నా సార్, మరి 60,000 రాసుకోవాలని. మనం 60,000 రాసుకోవాలి. ఎందుకంటే ఆ ఇంటి కోసమే అతని 10,000 కూడా ఆ ఇంటి కోసమే ఖర్చు చేసిండు. అతను కొన్న 4,50,000కి 10,000 కూడా ఖర్చు అయింది. మొత్తం ఆ ఇల్లుకి 4,60,000కు కొన్నట్టే అతను. కాబట్టి 4,60,000 మనకు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోతాయి, ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోతాయి. 345/46. 345/46 చేస్తే 345/46 చేస్తే 2 ఎక్కంలో తీసిద్దాం. 2 2లో 2 3లో 2 1లో
2 ఒకటిలో 2 పోతే 2 ఏళ్ళలో 14, ఇది 2 ఇంట్లో 4.5, 23 172.5/23 అండి. 23తో చేస్తే 2 6ల 2 ఏళ్ళలో 14. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్, ఇప్పుడు మనం ఆప్షన్స్కి వెళ్ళాలండి. ఇట్లా ఇచ్చినప్పుడు మనకు ఒక వెసులుబాటు కూడా ఎగ్జామినర్ ఇస్తాడు. 23లో 6తో చేసినాం అనుకోండి, 23 6లో 3 6ల 12, 2 6ల 12, 132 వస్తుంది. 7లో చేస్తే 7 7 3 21, 2 2 14, 2 16, 8లో చేస్తే ఆల్రెడీ దాటిపోతుంది కాబట్టి 23 7లో చేస్తే 161, 23 7లో 161 పోతే మనకి ఇంకా 161 పోతే ఎంత మిగిలింది? 11.5 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటే 110 అవుతుంది. 23 5లో 2 5లో 100, 3 5లో 15 కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి 7.5 అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ ఇట్లా పాయింట్లలో బాగా ఉండి టైం ఎక్కువ అయ్యేటట్టు ఉంటే ఆప్షన్స్ అనేటివి మనకి ఇట్లా వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు మనకి ఇక్కడ 7ని దొరకబట్టుకుంటే 23 7లో పోతుంది కాబట్టి 7ని దొరకబట్టుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుంది 7.5%. ఎందుకంటే మనం రాసేటటువంటి ఎగ్జామ్ అనేది బ్యాంకు ఎగ్జామ్ కాదండి. దీంట్లో పాయింట్లలో తేడా ఇచ్చి ఆన్సర్ని రాబట్టమనడానికి అట్లున్నప్పుడు కూడా ట్రిక్స్ వేరే విధంగా ఉంటాయి. కానీ మనకు అది అవసరం లేదు. ఎందుకంటే మన సబ్జెక్ట్ ఎంత ఉంది, మనకి ఎంతవరకు అవసరం, ఎగ్జామ్లో ఎంతవరకు యూజ్ అవుతుంది, ఆ పరంగానే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన ఎగ్జామ్లో మ్యాథ్స్ బిట్స్ అనేటివి మనకు డిఎస్సి తీసుకుంటే 18 ప్రశ్నలు వస్తాయి, అదే టెట్ తీసుకుంటే 24 ప్రశ్నలు వస్తాయి. మిగిలినది వేరే సబ్జెక్ట్ వస్తుంది. అక్కడ మిగిలిన టైము దీంట్లో కొద్దిగా ఎక్కువైనా మనకు సరిపోతుంది. కానీ మనం మన స్థాయికి మించి ఎక్కువ నేర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీనికంటే వేరే విధంగా నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎగ్జామ్లో మన మైండ్ మీద కొద్దిగా ప్రెజర్ కూడా పడవచ్చు. అంటే నార్మల్ స్టూడెంట్స్ ఉన్నాం, నాన్ మ్యాథ్స్ వాళ్ళం ఉన్నాం, మనకి ఈ పద్ధతి ఇట్లా నేర్చుకోవడం అనేది ఈజీ. 7.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ మాలిక్ 2 టేబుళ్లను ఒక్కొక్కటి 3000కు అమ్మాను. టేబుల్పై 20% లాభము, మరొక దానిపై 20% నష్టం వచ్చినా మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? చాలా మంచి ప్రశ్న అండి. ఒకసారి ఆలోచించండి. మాలిక్ అనేటటువంటి వ్యక్తి 2 టేబుళ్లను 3000కే అమ్మిండు. దీన్ని 3000కే అమ్మిండు, దీన్ని 3000కే అమ్మిండు. కాకపోతే ఒక దాని మీద 20% లాభం వచ్చింది. అంటే దీన్ని ఇది ఎంతకు 20% లాభం అంటే 120 భాగాలకు సమానము. ఇంకో దాని మీద 20% నష్టం వచ్చింది అంటే ఇది 80 భాగాలకు సమానము. దీన్ని కొన్న విల కావాలంటే ఇంటూ 100 చేస్తాం, దీనికోసం కూడా ఇంటూ 100 చేస్తాం. ఇది మామూలుగా చెప్తుండండి. దీని తర్వాత ఈజీ మెథడ్ చెప్తా. ఫస్ట్ ఇది ఈజీ చూడండి. ఈ 0 క్యాన్సల్, 3 1లో 3 4లో, మళ్ళీ ఇటు 1000 మిగిలింది. 2 2లో 2 5లో, 2 5లో 10, 500 ఇంటూ 5, దీన్ని 2500కు కొన్నాడండి. 2500కు కొన్నాడు. మరి దీన్ని ఎంతకు కొన్నాడు? 0 క్యాన్సల్, 4 2లో 4 25లో, 2 1లో 250లో, 150 ఇంటూ 25, 25 0 0, 25 5లో 25కి 5 చేతన 12, 25 1 25 12 37. దీన్ని 3750కి దీన్ని కొన్నాడండి. మరి ఇప్పుడు రెండింటిని కొన్న విల ఎంత అంటే ప్లస్ చేస్తాం. రెండింటిని కలిపి ఎంత కొన్నాడు? 3750, 2500, 6250 రూపాయలకు కొన్నాడండి. రెండింటిని కలిపి 6250 రూపాయలకు కొన్నాడు. రెండింటిని 3000 అంటే 6000కి అమ్మేసిండు. ఎందుకు? 2 టేబుల్లను ఒక్కోటి 3000కి అమ్మిండు అంటే 6000కి అమ్మిండు. కొన్నదేమో 6250, రెండింటిని అమ్మిందేమో 6000. ఈ తేడా డిఫరెన్స్ అనేది 250 రూపాయలు ఉంది. ఈ 250 రూపాయలు అనేది మనకు దేని మీద ఉంటుంది? ఈ 250 రూపాయలు అనేది కొన్న దాని మీదనే పడుతుంది. కాబట్టి ఈ శాతం కావాలంటే 250/6250 ఇంటూ 100 చేస్తాం. 0 క్యాన్సల్, 25 1ల 25 25ల,
అంటే 25 25 స్క్వేర్ 625 అని మనకు తెలుసు. 25 ఒకటిలో 25 4లో, కాబట్టి 4% నష్టపోయిందండి. 4% నష్టం వచ్చింది. ఇది జనరల్గా ఉన్నటువంటిది. 4% నష్టం అనేది మన ఆన్సర్. ఇది జనరల్గా ఉన్నటువంటిది. ఇక నేను చెప్పేది ఏమంటే, మనకి ఎప్పుడైనా ప్రశ్నలో అమ్మిన విల సమానంగా ఉండి, లాభము నష్టము రెండు, ఆ వస్తువు మీద లాభం 20%, నష్టం 20% కానీ, లాభం 30, నష్టం 30 కానీ ఇట్లా ఉంటే, అట్లున్నప్పుడు మనం చేయాల్సింది మైనస్ ఆఫ్ ఆ శాతం ఏదైతే ఇచ్చిండో 2 సార్లు అది డివైడెడ్ బై 100 చేసి పర్సంటేజ్ పెట్టేయండి. అంటే ఇక్కడ చూడండి, రెండింటి మీద ఒకదాని మీద 20% లాభం వచ్చింది, ఫస్ట్ మైనస్ పెట్టుకోవాలి, కంపల్సరీ నష్టం వేస్తుంది. ఇది 20 × 20 అండి, డివైడెడ్ బై 100, 0 0 క్యాన్సల్, ఈ 0 0 క్యాన్సల్, 2 × 4 కాబట్టి -4%, 4% నష్టం. ఇది డైరెక్ట్ మనం ఆన్సర్ చెప్పచ్చండి. ఎప్పుడు వస్తువు యొక్క అమ్మిన విల సమానమైనప్పుడు ఒకదాని మీద ఎంత శాతం అయితే లాభం వచ్చిందో మిగిలిన దాని మీద అంతే శాతం నష్టం వస్తే ఓవరాల్గా కంపల్సరీ నష్టం వేస్తుంది. కంపల్సరీ నష్టం వస్తే అది ఎంత వస్తుంది అంటే ఆ శాతం ఎంతన్నా కానివ్వండి. ఫర్ సపోజ్ ఇక్కడ 30 ఉన్నది అనుకోండి, 30 లాభం, ఇంకో దాని మీద 30 నష్టం వస్తే అప్పుడు మనం చేయాల్సింది 30 × 30 డివైడెడ్ బై 100 మైనస్ గుర్తు పెట్టేసుకుంటాం. 3 ముళ్ళ 9%, 9% నష్టం, 9% నష్టం వచ్చేసి. ఒకవేళ 10 ఉంటే 1%, 10 × 10/100, 100/100 అంటే 1% నష్టం వస్తుంది. ఎప్పుడు అమ్మిన విల సమానంగా ఉన్నప్పుడు. ఎప్పుడైనా కొన్న విల సమానం అని ఇచ్చిండు అనుకోండి, 2 వస్తువుల ఒక్కోటి 3000కు కొని ఒకదాన్ని 20% లాభానికి ఒకదాన్ని 20% నష్టానికి అమ్మితే అప్పుడు లాభం నష్టం ఏమి ఉండదండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు, నువ్వు 6000కు కొన్నావు, ఒకదాన్ని 20% లాభం, 6 × 12, 1200 లాభం కమ్మినాం, ఇంకోటి 20% నష్టం, 1200 నష్టానికి అమ్మినాం. +1200 -1200 0. ఎప్పుడు కొన్న విలలు సమానంగా ఉన్నప్పుడు లాభం నష్టం 2% సమానంగా ఉంటే నీకు లాభం కానీ నష్టం కానీ ఏమీ రాదు. ఎప్పుడైతే అమ్మిన విల సమానంగా ఉండి లాభం నష్టం 2 సమానంగా ఉన్నప్పుడు ఆ రెండింటిని గుణించి డివైడెడ్ బై 100 చేయండి. ఆ రెండు లాభం నష్టం విలువ శాతాలు సమానంగా ఉన్నప్పుడు మనకు ఎంత వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, 5000ని సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు పొదుపు చేసిన వచ్చు చక్రవడ్డీని మరియు మొత్తమును కనుక్కోండి. 5000ని సంవత్సరానికి 8% చొప్పున 2 సంవత్సరాలు ఉంచండి. ఈ మెథడ్లో చేసుకుందాం. 5000 8%ని 8/100 అంటాం, 4 రెంట్లో 4 25లో అంటే 2/25 అని రాయొచ్చు. 25 ఒకటిలో 25 రెంట్లో 200 × 2 400, 2 సంవత్సరాలకు కాబట్టి ఈ 400ని మళ్ళీ 8% తీసుకుంటే 2/25, 5 5లో 25, 5 8లో 40, 80 వస్తుంది. 5 ఒకటిలో 5, 5 6లో 30, ఇది 32 రూపాయలు. కాకపోతే మనకు ఆల్రెడీ తెలుసు, ఈ క్లాస్లో ఫస్ట్లోనే చెప్పుకున్నాం, 2 years ఉంటే దేంతో గురించుకోవాలి, 3 years ఉంటే దేంతోనని. 2 years ఉన్నప్పుడు ఫస్ట్ దాన్ని × 2, సెకండ్ దాన్ని × 1. కాబట్టి 400 × 2 ఇది 800, 32 × 1 ఇది 32. ఇది చూడండి, ఇది దానికి అయ్యేటటువంటి బారు వడ్డీ అండి. ఇది దానికి అడిషనల్గా అయినటువంటి చక్రవడ్డీ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఏ, ఇది బి చక్రవడ్డీ అవుతుంది. A + B కలిపి ఓవరాల్గా చక్రవడ్డీ అవుతుంది. సారీ, ఈ బి అనేది తేడా, అంటే ఓన్లీ చక్రవడ్డీ పడుతుంది దీనికి. ఇది బారు వడ్డీ మాత్రమే. ఈ ఏబీలు 2 కలిపితే మనకు 832 చక్రవడ్డీ అయింది. బారు వడ్డీకి చక్రవడ్డీకి తేడా అని అడిగితే దీంట్లోనే ఆన్సర్ దొరుకుతాయి. బారు వడ్డీ అనేది 800, చక్రవడ్డీ అనేది 830. ఈ బి అనేది తేడా. ఈ 32 రూపాయలే బారు వడ్డీకి చక్రవడ్డీకి ఉన్నటువంటి తేడా అండి. రైట్. ఇప్పుడు మనకేం అడిగిండు, తర్వాత 832 చక్రవడ్డీ అవుతుంది. 5000కి 832 కలిపితే 5832 మొత్తం అవుతుంది. 5832. ఈ చక్రవడ్డీని అసలుకి కలుపుకుంటే టోటల్ అనేది చక్రవడ్డీ ప్లస్ అసలు, లేదా అసలు ప్లస్ చక్రవడ్డీ 832 ప్లస్ 5000, 5832 అనేది మొత్తం అవుతుంది. నెక్స్ట్,
రూపాయలు 1000పై సంవత్సరానికి వడ్డీ రేటు 10% చొప్పున అర్ధ సంవత్సరంకి ఒకసారి చక్రవడ్డీ లెక్క కట్టగా ఒక సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ ఎంత? ఇక్కడ చూడండి, మొత్తం సంవత్సరానికి వడ్డీని లెక్క కడతలేం, 6 మంత్స్కి కడుతున్నాం. 6 మంత్స్కి కట్టినప్పుడు 6 నెలలకు కట్టినప్పుడు సంవత్సరంలో ఎన్ని 6 నెలలు ఉంటాయండి? 2. ఎందుకు? 6 రెంట్ల 12 సంవత్సరం కాబట్టి దాన్ని 10%ని కూడా మనం 2 భాగాలు చేసుకోవాలి. అప్పుడు ఒక్కోటి 5% అవుతుందండి. ఇది మనకి ఇంపార్టెంట్. 6 నెలలకు ఒకసారి లెక్క కట్టింది కాబట్టి 5%మే తీసుకోవాలి. 5% తోటి మన ప్రాసెస్లో లెక్క వేస్తే అయిపోతుంది. 1000కి సంవత్సరానికి 10% తోటి 6 నెలలకి అర్ధ సంవత్సరంకి ఒకసారి చక్రవడ్డీ లెక్క కట్టగా సంవత్సరానికి ఎన్ని అవుతాయి? 2 సార్లు అవుతుంది. 2 టైమ్స్ అవుతుంది కాబట్టి మనం 1000కి ఫస్ట్ టైం 5% అంటే 1/20, 0 0 2 50లు, సేమ్ 50 × 1 50, నెక్స్ట్ 50 × 1/20, 0 0 క్యాన్సల్, 5/2 అంటే 2.5. మనకు 2 సంవత్సరాలన్నా 2 సార్లు తీసుకున్నా, 2 టైమ్స్ తీసుకున్నా 2 ఇయర్స్ అన్నా కానీ మనం ఇందాక చేసినట్టే 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇది × 2, ఇది × 1. కాకపోతే ఇక్కడ 5% తీసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అర్ధ సంవత్సరంకి ఒకసారి చక్రవడ్డీని లెక్క కట్టమన్నాడు కాబట్టి ఇది టోటల్ సంవత్సరానికైతే 10% ఉంది, అర్ధ సంవత్సరం అంటే దీంట్లో సగం కాబట్టి 5% తీసుకోవాలండి. ఇంతకుముందు ప్రాబ్లం చూసుకుంటే మనకేమన్నాడు? ఇప్పుడు 8% వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు పొదుపు చేస్తే అప్పుడు 6 నెలలకు ఒకసారి లెక్క కట్టమని అనలేడు, దీంట్లో అన్నాడు కాబట్టి 6 నెలలకు ఒకసారి లెక్క కడితే 5% అవుతుంది. 50 × 2 100 రూపాయలు, ఇది బారు వడ్డీ. 2.5 × 1 2.5, ఇది మొత్తం కలిపి చక్రవడ్డీ 102.5 రూపాయలు, 102 రూపాయల 50 పైసలు. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు ఇదే దాంట్లో బారు వడ్డీకి చక్రవడ్డీకి తేడా 2 రూపాయల 50 పైసలు తేడా అండి. రైట్. నెక్స్ట్ 12,000ను 10% సంవత్సరపు వడ్డీ రేటు చొప్పున 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీ తిరిగి లెక్క కట్టే పద్ధతిలో అప్పు తెచ్చిన 1.5 సంవత్సరంలో చెల్లించవలసిన మొత్తం ఎంత? 12,000 రూపాయలని సంవత్సరానికి 10%, సేమ్ 6 నెలలకు ఒకసారి లెక్క కట్టమన్నాడు. ఈ 10%ని మళ్ళీ 2 భాగాలు చేస్తాం. ప్రతి 6 నెలలకి 5% చొప్పున వడ్డీని లెక్క కడతాం. 1.5 సంవత్సరాలు అంటే, ఒక సంవత్సరం అంటే 2 భాగాలు, ఇది ఒక భాగం, మొత్తం 3 సార్లు చేయాలండి. ఇంతకుముందు ఒక సంవత్సరానికి ఎంత అవుతుందని అడిగిండు, ఇప్పుడు 3 సార్లు అంటే మన లెక్కల్ని 3 సార్లు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ దాన్ని 3తోని, మళ్ళీ 3తోని, మళ్ళీ 1తోటి గుణించుకుంటాం కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్లో చేయాలి. రైట్. నెక్స్ట్ ఏముంది? 12,000కి ఫస్ట్ 10%. 10% అంటే 1/10, భిన్నంలో రాసుకుంటే 0 0 క్యాన్సల్, అంటే ఇది ఫస్ట్ 1200. నెక్స్ట్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్ కాబట్టి 3 టైమ్స్ చేస్తామండి. 1200ని మళ్ళీ 1/10 చేస్తాం, ఇది 120 రూపాయలు వస్తుంది. మళ్ళీ థర్డ్ టైం 120 రూపాయలని మళ్ళీ 1/10 చేస్తాం, ఇది 12 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మనకు ఇంతకుముందు 2 సార్లు ఉండే, 2 సంవత్సరాలు ఉండే, 2 టైమ్స్ ఉన్నప్పుడు 2 × 1 చేసుకుని, ఇప్పుడు 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 3 1 అని తెలుసు. ఫస్ట్ దాన్ని 3 తోటి, సెకండ్ దాన్ని 3 తోటి, థర్డ్ దాన్ని 1 తోటి గుణిస్తాం. 12 × 36 కాబట్టి ఈ 3600, ఇది డైరెక్ట్ బారు వడ్డీ అడిగితే 3600 అయ్యేదండి. 12 × మళ్ళీ 36, ఇది 360, ఇది 12 × 1 12. ఇప్పుడు చూడండి 3,972 రూపాయలండి. 3,972 రూపాయలు అనేది 10%, 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీ. రైట్, అంతే. 120, 10% చొప్పున. సారీ అండి, ఇక్కడ మిస్టేక్ చేసినాం. మనకు 5% తీసుకోవాలి, మనం 10తో చేసుకున్నాం. సారీ, దీన్ని మళ్ళీ చేద్దాం. రైట్. ఎందుకంటే మనకు 6 నెలలకు ఒకసారి లెక్క కట్టమన్నాడు కాబట్టి 5% తీసుకోవాలి. ఇది 12,000 ×
5% అంటే 1/20 అండి. ఇక 1/10 కాకుండా 1/20. 0 0 క్యాన్సల్. 2 1లో 2 6లో ఇది 600, మళ్ళీ 600కి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1/20. 0 0 2 30లో 60 కాబట్టి నెక్స్ట్ 30 రూపాయలు. మళ్ళీ 30కి 1/20. 0 0 క్యాన్సల్. 3/2 అంటే 1.5 అండి. రైట్. 631.5. కాకపోతే దీన్ని 3 టైమ్స్ వేస్తాం. మనకు తెలిసిందే 3 × 3 × 1. 3 × 3 × 1 చేస్తే 6 ముళ్ళ 18, 1800. మళ్ళీ 3 ముళ్ళ 9, 90 రూపాయలు. మళ్ళీ ₹1.50. అప్పుడు ఇది 1891 రూపాయి 50 పైసలు అవుతుందండి. ఇది అయ్యేటటువంటి మొత్తం చక్రవడ్డీ. కాకపోతే మనకి ఏమడిగిండు, చెల్లించవలసిన మొత్తం కావాలంటే అసలుకి ఈ వడ్డీని కలుపుకుంటే సరిపోతుంది. అసలు 12,000 ఉండే, దానికి వడ్డీ ₹1,891.50 అయింది. రైట్. అప్పుడు ఇది పాయింట్ తర్వాత జీరోలు పెట్టుకున్నాం అండి. 50 పైసలు 13,891.50 అవుతుందండి. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. మనం చిన్న మిస్టేక్ చేసినాం. ఏమంటే 5% తీసుకోవాల్సింది 10తో చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి తప్పులు జరుగుతూ ఉంటాయండి. కాకపోతే మనం ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ ఉన్న దాంతో నేను చేస్తున్నానా లేదా, ఒకవేళ మళ్ళీ ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా దీనికి టాలీ అయ్యేటట్టు ఉందా లేదా. కొన్నిసార్లు మనకు కన్ఫ్యూజ్ అయితే ఏ ఆన్సర్ వస్తుందో అవే ఆప్షన్లలో ఉంటుంది. కాబట్టి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్త చేయాలండి. ఓకే, నెక్స్ట్ ఇది. ఒక గృహ యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం 5% పెంచును. ప్రస్తుతం ఇంటి అద్దె 2,500 అయినా 2 సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె ఎంత? ప్రతి సంవత్సరం 5% పెంచుతాడు. మళ్ళీ చక్రవడ్డీ రూపమే. ప్రస్తుతం 2,500 ఉంది. ప్రస్తుతం 2,500 ఉంది. 5% అంటే 1/20. 1/20 చేస్తే 0 0 క్యాన్సల్. 250లో సగం 125. 125. నెక్స్ట్ ఈ 125 ఇంటూ 1/20 వేస్తాం నెక్స్ట్ ఇయర్ కోసం. 5/25లో 125, 5 4లో 20, 25/4 చేస్తే 4 6లో 24. మళ్ళీ 1 మిగిలింది, పాయింట్ పెట్టుకుంటే 10, 4 2 8, మళ్ళీ 4 5లో 20, 6.25. ఇప్పుడు 2 ఇయర్స్ ఉన్నప్పుడు దీన్ని ఇంటూ 2 చేస్తాం, దీన్ని ఇంటూ 1 చేస్తాం. కాబట్టి ఇది 250, ఇది 6.25. 256.25 మనకు వచ్చేటటువంటి చక్రవడ్డీ. 2 సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె ఎంత చెల్లించాలి అని అడిగండి. ఎంత చెల్లించాలంటే మొదటి దానికి ఉన్నది మళ్ళీ ఇది కలుపుకొని చెల్లించాలి. 2 సంవత్సరాల తర్వాత అన్నాడు కదండి. 2 సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె ఎంత? 2 సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె అంటే ఫస్ట్ 2,500 ఉండే, మళ్ళీ 2,500, 5,000 అవుతాయి. 5,000కి 256.25 కలుపుకొని సారీ ఇక్కడ మొత్తం ఎంత చెల్లించాలని లేడండి. 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అడ్డే? సరే అండి, ఫస్ట్ 2,500 ఉండే, దానికి 2 సంవత్సరాల తర్వాత ఈ 256.25 రూపాయలు పెరుగుతుంది. 2,756.25 రూపాయలు అద్దె అవుతుందండి. ఫస్ట్ 2,500 ఉండే, నెక్స్ట్ ఇయర్ 2,500కి ఈ 250 పెరుగుతుంది, 2,750 రూపాయలు అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీనికి కూడా పెరుగుతుంది కాబట్టి అంటే 2,625 అవుతుంది. మళ్ళీ 125 అంటే 2,625 అవుతుంది నెక్స్ట్ ఇయర్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఈ 125తో పాటు ఈ ₹6.25 పెరిగి మొత్తం 2,756.25 రూపాయలు. 2 సంవత్సరాల తర్వాత అతని అద్దె 2,500 ఉన్నది 2,756.25 అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. యాదయ్య తన కుటుంబ అవసరాల నిమిత్తం 5,120లను
12.1/2 అంటే 12.5% వడ్డీతో సంవత్సరంకి ఒకసారి వడ్డీ లెక్క కట్టు చొప్పున అప్పు తెచ్చుకొనెను. 2 సంవత్సరాల 9 నెలల తర్వాత అతను అప్పు తీర్చుటకు ఎంత సొమ్ము చెల్లించవలెను, చెల్లించిన వడ్డీ సొమ్ము ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో 2 రకాలే తెలిసిపోతున్నాయి, జాగ్రత్త వినండి. ఫస్ట్ యాదయ్య తీసుకున్నది 5,120. ఇక్కడ చూడండి 2 సంవత్సరాల 9 నెలలు అడిగిండు. ఫస్ట్ మనం 2 సంవత్సరాలది కనుక్కుందాం. 9 నెలలు ఏం చేయన్నో నేను సింపుల్గా చెప్తా. దీన్ని ఫస్ట్ ఇయర్ ఇతనికి ఉన్నటువంటి వడ్డీ 12.5%, 12/1/2% అంటే 25/2% తీయాలంటే ఇంటూ 100 చేస్తాం కాబట్టి 25/1 దీన్ని 1/8 అని రాసుకోవచ్చు. మళ్ళీ 8/1 8, 8 48 పోతే 3 మిగిలింది, 8 32 0 640. అంటే ఇది ఫస్ట్ 2 ఇయర్స్ కోసం చేస్తున్నామండి. ఈ 640కి మళ్ళీ 1/8 చేస్తే నెక్స్ట్ ఇయర్ కోసం 8/8 ఇది 0, ఇది 80. 2 సంవత్సరాలు ఉంటే ఏం చేస్తాం, దీన్ని ఇంటూ 2, దీన్ని ఇంటూ 2 చేస్తాం. 640 రెంట్ల 1280, ఇది ఇంటూ 1 అండి, 2 ఇంటూ 1 కదా, ఇది 80. 2 సంవత్సరాలకి 1,360 రూపాయలు అతనికి వడ్డీ అయిందండి. 2 సంవత్సరాలకి 1,360 అయింది. ఇప్పుడు నెక్స్ట్ 9 నెలలది కావాలంటే అసలు ఇది కలుపుకొని కదా నెక్స్ట్ మనం వడ్డేసేది. అసలు 5,120 ఉండే, దానికి 2 సంవత్సరాలకి 1,360 రూపాయలు వడ్డీ కలిగింది. ఇది 6,480 అయింది. ఇప్పుడు 6,480కి సంవత్సరానికి కాకుండా 9 నెలలకి ఎంత వడ్డీ అవుతుంది? అయితే ఇక్కడ సింపుల్గా చూడండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నా ఎవరున్నా కానీ ఒక జనరల్గా ఆలోచిద్దాం. మనకు 9 నెలలకు వడ్డీ ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలంటే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దీన్ని దేంతో తీసుకోవాలి సార్, ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి అనేది. ఇప్పుడు డైరెక్ట్ చెప్పాలంటే ఈ 12.5లో మనం 9 నెలలు కాబట్టి దాన్ని 3/4 అని రాయొచ్చు. ఎందుకు, 9/12 కాబట్టి 9 నెలలు కావాలి, మొత్తం సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. 3/4 చేసుకొని ఆ పర్సంటేజ్తో దీన్ని చేసినా కానీ ఆన్సర్ వస్తుంది. కాకపోతే మీకు ఇంకా గుర్తుండాలంటే ఏం చెప్తున్నంటే, ఒకవేళ ఇక్కడ 9 నెలలు కాకుండా 1 ఇయర్ ఉంటే, 9 నెలలు కాకుండా 1 ఇయర్ ఉంటే 1 ఇయర్కి లెక్క కడతాం కదా, 1 ఇయర్కి వచ్చేటటువంటి వడ్డీని మనం 9 నెలలకు కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ 1 ఇయర్కి వచ్చినటువంటి వడ్డీని /4 చేసినాం అనుకోండి. ఎందుకు 4 చేస్తున్నాం, 9 నెలలదే కావాలి, మొత్తం 12 నెలలు ఉంది, 3/4. ఇక్కడ వచ్చినటువంటి వడ్డీని 4తో భాగిస్తే మనకు ఒక భాగంకి ఎంత రావని వస్తుంది, మనకు 3 భాగాలు కావాలి. మొత్తం 4 భాగాలు ఉన్నాయి, వీటి విలువ 12, మనకు 9 నెలలకు 3 భాగాలు కావాలి. దీన్ని ఇంటూ 3 చేస్తే సరిపోతుంది కదా. అందుకేం చేస్తున్నాం, 6,480ని 1/8 చేస్తున్నాం. 1 ఇయర్కి కనుక్కుంటున్నాం. అప్పుడు 8 64, 8 1 8 0, 810 అనేది నెక్స్ట్ ఇయర్కి వచ్చేటటువంటి వడ్డీ. ఈ 1,360 కాకుండా నెక్స్ట్ ఇయర్కి వచ్చేది. కాకపోతే మనకు నెక్స్ట్ ఇయర్కి కాదు, 9 నెలలకే కావాలి కాబట్టి దీన్ని /4 చేస్తే ఒక భాగం వస్తుంది. మనకు కావాల్సినవి 3 భాగాలు కాబట్టి మళ్ళీ 4 1 4, 4 2 8, 1 పోదు 0, మళ్ళీ 4 2 8, 4 5 20. 202 ఇంటూ 2.5 ఇంటూ 3, 200 ఇంటూ 3 600, ఈ 2 3 2 6, మళ్ళీ ఇది 1.5 607.5 రూపాయలు. చూడండి 3 5లో 15కి 5 చేతన 1 అనుకున్నాం. 3 2 6 1 7, 3 0 3, 3 2 6. ఇప్పుడు ఫస్ట్ మనకు 1,360 రూపాయలు వడ్డీ కలిగింది 2 ఇయర్స్కి. నెక్స్ట్ 9 నెలలకి 607.5 రూపాయలు కలిగింది. ఇది 1,967.5 రూపాయల వడ్డీ కలిగింది. మనకు అడిగింది ఏంటి, 1,967 ఇక్కడ ఉంది. ఇది తగినటువంటి వడ్డీ. మనకు మొత్తం కూడా కావాలి. మీకు ప్రశ్నలు ఇంత హార్డ్గా ఉండవు, దీంట్లోకి లేదని ఒకటే అడుగుతాడు. మీకు 2 ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒకటే దగ్గర కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి. మీకు ఈ కాన్సెప్ట్ తెలవాలండి. 3/4 తోటే ఎందుకు గుణించుకున్నాం అనేటటువంటి కాన్సెప్ట్ తెలవాలి. మనం డైరెక్ట్ ఈ పర్సంటేజ్ని దాంతో గుణించుకున్న అవుతుంది. 1/8 ఇంటూ 3/4 చేసినా కానీ 3/30
32తో చేసుకున్నా మనకు వస్తుంది. కానీ కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఎందుకు అట్లా రాసుకుంటున్నాం అనేది మనకు తెలియాలి. మనకు ఎగ్జామ్లో 8 నెలలకని ఇస్తాడు, 8/12 చేసుకోవాలి, 4 2 4 3, అప్పుడు దాన్ని 2/3తో చేస్తే అంటే 3తో భాగించి 2తో గుణిస్తే మనకు కావాల్సినటువంటి విలువ వస్తుంది. ఇప్పుడు ఈ 5120కి 1967.5 కలిపితే 7087.50 అతనికి అయ్యేటటువంటి చక్రవడ్డీ 1967. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. మనకు ఎగ్జామ్లో ఏదైనా బాగా చేసేది ఉంటుంది క్యాలిక్యులేషన్ అంటే అది వడ్డీలకు సంబంధించినటువంటి ఈ లెక్కలండి. నెక్స్ట్ లాభం నష్టాలకు సంబంధించి ఉంటుంది. మళ్ళీ మెన్సురేషన్ పార్ట్లో ఉంటుంది 2D 3D 2 డైమెన్షన్ 3 డైమెన్షన్స్ది అంటే ద్విమితీయ త్రిమితీయ ఆకృతులు వచ్చినప్పుడు మనకు గణాలు సమగణాల్లో ఉన్నటువంటి సంపూర్ణతల వైశాల్యము పక్కతల వైశాల్యం అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ ఉంటుంది. అన్నిటికీ ఆన్సర్లు అనేటివి ఈజీగా రావు. పాయింట్లలో వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ లేట్ అవుతుంది ఎవరికైనా. కాకపోతే ఎట్లా పోతే దీని ఆన్సర్ రాబట్టచ్చట అనేది ఫస్ట్ కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒక దుకాణదారుడు ప్రతి బల్బు రూపాయలు 10 చొప్పున 200 బల్బులను కొనేను. కానీ అందులో 5 బల్బును కాలిపోయినందున వాటికి బయటపడేసినాడు. మిగిలిన బల్బులను ఒక్కోటి 12 చొప్పున అమ్మినా మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? చాలా మంచి ప్రశ్న అండి. చూద్దాం. ఫస్ట్ 10 రూపాయలకు ఒకటి చొప్పున 200 బల్బులు కొన్నాడు. 200 × 10 రూపాయలు మొత్తం 2000 రూపాయలు ఖర్చు చేసాడు. అతను కొన్న వెల 2000 రూపాయలు. రైట్. ఇప్పుడు దాంట్లో నుంచి 5 బల్బులు కాలిపోయినాయి, పడేసిండు. 5 బల్బులు కాలిపోతే ఎన్ని బల్బులు మిగిలినాయి? ఇప్పుడు 95 బల్బులే మిగిలినాయి. ఈ 95 బల్బులను ఒక్కోటి 12 రూపాయల చొప్పున అమ్మిండు. 12 రూపాయల చొప్పున అమ్మిండు. 12 5 60 చేతన 6, 12 9 108 6 114. 12 5 60 6, 12 9 108 6 114. సారీ, ఇక్కడ 195 కదా. 5 బల్బులు పోతే 195. 195 × 12 సేమ్ 12 5 60, 12 9 108 114కి 4 చేతన 11, 12 1 12 ఈ 11 23 అండి. 2340 రూపాయలకి ఇది అమ్మిన వేల. ఇది 2000కి కొన్నాడు, 2340కి అమ్మేసిండు ఆ వస్తువుల్ని. అంటే 340 రూపాయలు అతనికి లాభం వచ్చింది. దేని మీద వచ్చింది? 2000 రూపాయల మీద వచ్చింది. దీని శాతం కావాలంటే ఇంటూ 100 చేస్తాం. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 1 సున్నా ఈ 1 సున్నా క్యాన్సిల్. 2 1 2 10 10 2 34 కాబట్టి 17%. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 17% అతనికి 17% ప్రాఫిట్ వచ్చింది. రైట్. రూపాయలు 68,000కు సంవత్సరానికి 16 పూర్ణాంకం 2/3%తో అది ఇదండి. 16 2/3%తో 9 నెలలకు వచ్చు బారు వడ్డీ ఎంత? చూడండి, ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. 9 నెలలదే కనుక్కోమంటుండు మనకు, సంవత్సరం అడగలేడు. కాకపోతే సంవత్సరంది కనుక్కొని దాన్ని మళ్ళీ డివైడెడ్ బై 4 × 3 చేసుకుంటే 9 నెలలు అంటే ఏమండి? 9 నెలలు అంటే 9/12. సంవత్సరానికి 12 నెలలు. 4 3 3 9 3 4 12. అంటే వచ్చినటువంటి విలువని దీంతో గుణిస్తే అంటే 4తో భాగించి 3తో గుణిస్తున్నాం. ఇక్కడ 1 ఇయర్కి ఎంత వస్తుందో దాన్ని దీంతో గుణించుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది కూడా మీకు హోంవర్క్ అండి. దీని ఆన్సర్ కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు దేనికి అంకగణితానికి సంబంధించి. దీంట్లో మనకి ఏమేమి టాపిక్స్ అనేవి కవర్ అవుతున్నాయంటే లాభ నష్టాలు, శాతాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ, కాలం పని గురించి కూడా వస్తుంది, పెట్టుబడి గురించి వస్తుంది, కాలం దూరానికి సంబంధించినవి కూడా వస్తాయి. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఒకటే, వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. చిన్న మిస్టేక్స్ అనేటివి కామన్ ఎవరికన్నా అయితే. ఆ మిస్టేక్స్ అనేది మీరు చేసేటప్పుడు ఎంత తగ్గించుకుంటే మీ విజయం అనేది అంత ఉంటుంది. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ప్రతి మార్క్ ఇంపార్టెంట్. చాలాసార్లు చెప్తున్నా, మన జీవితం ఎప్పుడు కూడా దీంతో కూడా పోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఎగ్జామ్లన్నీ సగం మార్కు 1 మార్కు ఉంటలేదండి. అన్నీ నార్మలైజేషన్ చేస్తున్నారు. నార్మలైజేషన్ చేసినప్పుడు 0.001 తోటి కూడా
ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం కష్టపడ్డ దానికంటే మనం ఎగ్జామ్లో ఎంత అటెంప్ట్ చేస్తున్నాం, ఎంత సక్సెస్ఫుల్గా మనం స్కోర్ చేయగలుగుతున్నాం అనే దాని మీదనే మన విజయం ఆధారపడి ఉంటుంది. సార్ నేను 24 గంటలలో రోజు 18 గంటలు చదువుతున్నా సార్, కేవలం 6 గంటలే నిద్రపోతున్నా, 6 గంటలలోనే ఒక 4 గంటలు నిద్రపోయి మిగిలిన పని చేసుకుంటున్నా సార్, అయినా నాకు ఉద్యోగం వస్తలేదు సార్ అంటే, ఉద్యోగం అనేది నువ్వు చదివేటటువంటి సమయాన్ని బట్టి ఉండదండి. సమయం అనేది ఇంపార్టెంటే, ఎక్కువ సమయం చదివితే ఎక్కువ గెయిన్ చేసుకోగలుగుతాం నాలెడ్జ్, కాదన్నాను. కాకపోతే ఆ సమయంలో నీ మైండ్లోకి ఎంత కాన్సన్ట్రేషన్గా విషయాన్ని నువ్వు తీసుకుంటున్నావు, స్వీకరిస్తున్నావు అనే దానిపైనే నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సక్సెస్ ఎప్పుడు కూడా ఈజీగా రాదండి. మనం హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా కావాలి. హార్డ్ వర్క్తో పాటు మనకేం కావాలండి, స్మార్ట్ వర్క్ కూడా కావాలి. స్మార్ట్ వర్క్ ఉంటేనే మన విజయం సొంతమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరు కోరుకునేది ఒకటే, అందరూ మంచిగా చదవండి, మంచిగా మార్కులు తెచ్చుకోండి, ఉద్యోగాలు సాధించండి. మీతో పాటు మీ తల్లిదండ్రులతో పాటు నేను కూడా చాలా సంతోషిస్తా. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఉంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఛానల్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన క్లాస్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.